పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుంచి, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. ఎలాగట? ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అప్పుడున్న లోకం, ఎన్ని లోకాలు ఉన్నాయండి మనకి? ఒకటేనా లోకం? ఏమి రాశాడు? అప్పుడున్న లోకం నీళ్ళ వలన నశించిపోయింది. ఇప్పుడున్న లోకం అగ్ని కొరకు, అగ్నితో నశించడానికి కనిపెట్టుకుని వెయిట్ చేస్తుందట. అంటే అన్ని లోకాలు ఉన్నాయా? ఒక చోట దేవుడు తన వాక్యం ద్వారా ప్రపంచాన్ని నియమించెను అనే మాట తీసుకుని ఒక ఆయన, ఇదిగో ప్రపంచాలు అని ఉంది అంటే భూమి మీద మాత్రమే కాదు ప్రపంచము, ఇగో ఇతర గ్రహాల మీద కూడా ప్రపంచాలు ఉన్నాయి, అక్కడ కూడా మనుషులు ఉన్నారు, అక్కడ కూడా పాపం చేశారు, అక్కడ యేసుప్రభు వచ్చాడు ఆల్రెడీ, అక్కడ క్రీస్తు శిలువ యాగంతో పాటు యేసుక్రీస్తు రెండో రాకడ కూడా జరిగిపోయింది, ఆఖరిగా మన ప్రపంచమే వెయిట్ చేస్తుందని పెద్ద పుస్తకం రాసేసాడు దాని మీద. మరి ఇదే లోకం అది క్లియర్గా ఏమర్థమవుతుంది? ఇది ఆ లోకం నశించిందంటే దేని గురించి రాస్తున్నాడు? నోవా జలప్రలయం. క్లియర్. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము ఆ నీటి వరదలో మునిగి నశించను. ఇప్పుడున్న ఈ భూమి ఆకాశాలు అంటే ప్రజెంట్ మనం చూస్తున్నవి, ఇవి అగ్ని కొరకు కనిపెడుతున్నాయంట. కనిపెట్టబడి అదే వాక్యం వలన భద్రపరచబడి ఉన్నాయి. అదే వాక్యం వల్ల అంటే ముందున్నది వాక్యం వలన నశించిపోయిందంట, ఇప్పుడున్నది వాక్యం వల్ల నశించకుండా ఎదురు చూస్తుందంట. వాక్యం వల్ల అర్థం ఏంటంటే అదే వాక్యం వలన, ఆ వాక్యం వలనేమో అది నశించిందట, అదే వాక్యం వలన ఇది ఇంకా నశించకుండా ఎదురు చూస్తుందంట, ఎప్పుడు వస్తుందో నాశనం అని. అలా ఎందుకు రాశాడు? వాక్యం వల్ల నశించడం ఏంటి చెప్పండి, మీరు మీరు ఆలోచించుకోండి. మీకు 10 సెకండ్లు టైం ఇస్తున్నాను. అయిపోయింది 10 సెకండ్లు. 10 సెకండ్లు ఎంతసేపు ఉంటుంది? రైట్ రైట్. వాక్యం అంటే మాట, దేవుని మాట. ఇదిగో నేను జలప్రలయం రప్పిస్తున్నాను అన్నాడు, అదే మాట వల్ల ఏమైంది? అది మునిగిపోయింది. ఇంకా రావద్దు అన్నాడు, ఆ మాట వలన అది ఇంకా రాలేదు. వస్తుంది కానీ ఇంకా రావద్దు అన్నాడు, ఆ మాట వలన ఇది కనిపెడుతుంది, భద్రం చేయబడం దేవుని మాటే. మనం కంగారు పడుతుంటాం. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద బాంబు వేసింది అనగానే టీవీ న్యూస్లో 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోయింది, 3వ ప్రపంచ యుద్ధం, ఇంకా అందరూ చచ్చిపోయినట్టు, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, అణుబాంబులు పడిపోతాయి, ఇంకా 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 విమానాలు లేవు, మొత్తం అంతా న్యూస్లో వచ్చేస్తాయి. తక్కువ ఆగిపోద్ది. అది ఆగిపోయిన తర్వాత తమ్మునీల్స్ అన్నీ మాయమైపోతాయి. మాయమైపోయి ఇరాన్ ఇరాక్ మీద బాంబు వేసింది, ఇది ఎంతమంది చచ్చిపోయి మారిపోతాయి తమ్మునీళ్ళు. 3వ ప్రపంచ యుద్ధం తమ్మునీళ్ళు ఉండదు. ఎందుకు ప్రతిసారి భూమి మీద ఏదో నాశనం రాబోతుంది ఆగుతుంది, రాబోతుంది ఆగుతుంది? ఎందుకంటే ఎంతమంది నాశనం చేద్దామన్నా దేవుడు అనేదాకా ఇది ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందరూ ప్రపంచ శాంతి అంతా తీసుకురావడానికి ఓ సెట్టింగ్ పెట్టుకున్నాం, ఏ గొడవ లేదు, అయినా సరే దేవుడు అంటే నాశనం అయిపోతుంది. ఇది దేవుని మాట కొరకు ఎదురు చూస్తుంది. దేవుడు ఎప్పుడు చెప్తే అప్పుడే ఈ భూమికి నాశనం తటస్థిస్తుంది, అందులో సందేహం లేదు. అయితే అప్పుడున్న లోకం నశించింది దేవుని మాట వలన. దేవుడే నశించాలని కోరుకున్నాడు, అలా అన్నట్టుగా జరిగిపోయింది అని మనం చూసాం. దానికి అర్థం మనకు తెలుస్తుంది క్లియర్గా, దేవుడే చేశాడు. ఈరోజు మనం ఏం చేద్దామంటే, అసలు అప్పుడున్న లోకంలో ఎవరున్నారు, వాళ్ళ నుంచి మనం ఏం తెలుసుకోవాలి, వాళ్ళు ఆ లోకంలో ఉండగా, ఆ లోకంలో బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఎందుకు దాన్ని నాశనం చేశాడు, దాన్ని దేనికి కనెక్ట్ చేశాడు? అప్పుడున్న లోకం ఇప్పుడున్న లోకం కనెక్ట్ చేసి చెప్తున్నాడు. ఏంట కనెక్షను? ఇప్పుడు జలప్రలయం గురించి ప్రభు కూడా మాట్లాడతాడు కదా, ఏమని? లోకసువార్త 17వ అధ్యాయంలో మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినాలు ఎలా ఉంటాయంటే నోవా జలప్రలయం దినముల వలె, నోవా దినముల వలె ఉండును. వాళ్ళు ఎలా ఉన్నారో ఈ రోజులు కూడా అలా ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఎలా నశించిపోయారో వీళ్ళు కూడా నశించిపోతారు. దేవుడే ఏం చేస్తున్నాడంటే అప్పటి లోక నాశనాన్ని ఇప్పటి లోక నాశనాన్ని కంపేర్ చేస్తూ చెప్తున్నాడు. అంటే రెండు నాశనాలు ఒకలా ఉండబోతున్నాయి. రెండు నాశనాల టైంలో ప్రజల స్వభావాలు లక్షణాలు ఒకలా ఉండబోతున్నాయి అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రజలు తినుచు తాగుచు పెళ్లి చేసుకొనిచు పెళ్లికిచ్చుచు ఇదంతా రాశాడు.
సో దేవుడు మనకేం చెప్పాలనుకుంటున్నాడంటే అప్పటి లోకం మనకొక ఉదాహరణ. ఎందుకంటే మనం ఇప్పుడు లోకంలో ఉన్నాం. అప్పటి లోక పరిస్థితిని చూసి ఇప్పటి లోక నాశనంలో చిక్కబడకుండా మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. ఇదొక కనెక్షన్. అప్పటి లోకం యొక్క పరిస్థితిని చూసి మనం అలా ఉన్నామా, అయితే మనం ఇందులో పోతాం. వాళ్ళు తప్పించుకున్న వాళ్ళు ఎలా తప్పించుకున్నారు, ఆ లోకంలో వాళ్ళు ఎలా బిహేవ్ చేసిన వాళ్ళని దేవుడు మెచ్చుకున్నాడు. అలాగ మనం కనుక బిహేవ్ చేస్తే ఇక్కడ బాగుంటుంది. సో ఈ రెండు చూసుకోబోతున్నాం. ఈరోజు మనం సింపుల్గా ఏం చెప్పుకోబోతున్నాం అంటే అప్పటి లోకంలో భక్తుల గురించి వాళ్ళు మనకేం చెప్తున్నారు, ఆ రెండుతో పాటు మనం తెలుసుకునే మూడో విషయం ప్రతిసారి ఏంటి అంటే ఎప్పటి లోకం అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు, అది ఎలా స్టార్ట్ అయింది మనకు తెలుసు కదా. కలుగాక అన్నాడు, కలిగిన తర్వాత దేవుడు ఒక్కొక్క దాన్ని సృష్టించుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే మనిషి పుట్టాడో అప్పటి నుంచే అది లోకం. అప్పుడు దాకా అది అడుగు అంటాం, ఇది అంటాం. అది లోకం అంటే లోకులు ఉండేది. లోకులు అంటే మనం, లోకం అనగా లోకులు ఉండేది. సో ఎప్పుడైతే లోకుడు మనిషి వచ్చాడో అప్పటి నుంచి లోకం ప్రారంభమైంది. అతని పేరు ఆదాము. లోకాన్ని ప్రారంభించినట్టు ఆదాము. సో అతని దగ్గర నుంచి ఆ లోకం ఎలా పోయింది, ఇంకో లోకం ఎలా స్టార్ట్ అయింది, ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. ఆ లోకంలో భక్తులు, ఆ భక్తుల నుంచి మనం నేర్చుకునేది. ఈ రెండో లోకం వచ్చింది. ఇప్పుడు మనం డివైడ్ చేసామనుకోండి, కాలాన్ని డివైడ్ చేసినప్పుడు మనం ఎలా డివైడ్ చేస్తామంటే నిబంధనల ప్రకారం డివైడ్ చేసేటప్పుడు నిబంధన లేని కాలం మోషే ముందు వరకు, ఓకే కదా. నిబంధన లేని కాలం మోషే ముందు వరకు, ఓకే. పాత నిబంధన కాలం మోషే నుంచి బాప్తిస్మం ఇచ్చు యోహాను వరకు. కొత్త నిబంధన కాలం యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అండ్ ప్రభు రాకడ వరకు. నిబంధనల ప్రకారం కాలం డివైడ్ చేస్తే మూడు పాటలు వస్తాయి. కాలాల ప్రకారం డివైడ్ చేసుకుంటే ఎట్లా అవుతుంది. ఇప్పుడు లోకాల ప్రకారం డివైడ్ చేస్తే ఎన్ని వస్తుంది, 2 వస్తాయి. ఏంటది, జలప్రలయానికి ముందున్న లోకం, జలప్రలయం తర్వాత లోకం. ఇప్పుడు దాకా చూస్తే మనం ఇంకా పరిశీలన చేసుకుంటే దాంట్లో కూడా 3 ఉంటాయి. ఏముంటాయి, ఈ భూమి తన శాపం నుంచి బయటకు వచ్చి 1000 ఏళ్ల పాలనలో రూపాంతరం చెంది మళ్ళీ ఇది ఎడారి లేకుండా, హింసలు లేకుండా, తర్వాత అర్ధాయుషులతో మనుషులు చనిపోకుండా భూమి సారపిస్తూ మళ్ళీ ఒక అద్భుతమైన 1000 సంవత్సరాల కాలం అక్కడ ఉంటుంది. అంటే అది భూమి మీద 3వ కాలంగా చెప్పచ్చు, అంటే 3వ లోకంగా చెప్పచ్చు. ఎందుకంటే దేవుడు దాన్ని నూతన పరుస్తాను అని చెప్తాడు. భూమి ఆకాశాలు ఆయన యందు నూతన పరచబడతాయి, నూతనంగా సృష్టించబడినట్లుగా ఉంటాయని చెప్పాడు. సో అలా డివైడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం, ఏ లోకంలో ఉన్నాం అంటే 2వ లోకంలో ఉన్నాం. ఈ 2వ లోకానికి పాఠాలు ఎక్కడి నుంచి తెచ్చాడు పేతురు? మొదటి లోకం నుంచి. ఆ లోకం అప్పుడున్న నీటి వర ద్వారా నశించను, ఈ లోకం ఎలా నశించబోతుంది, ఈ రెండింటి నాశనానికి కారణం వాక్యము అన్నాడు. యేసుక్రీస్తేమో ఈ 2 లోక నాశనాల్ని పక్కన పెట్టి ఆ రోజు ప్రజలు ఎలాగున్నారో అలాంటి ప్రజలు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భూమి కూడా, ఈ లోకం కూడా నాశనం అయిపోద్ది అని చెప్పాడు. సో ఈ రెండింటినీ మనం పోల్చుకుంటూ ప్రతి విషయంలోంచి 3 విషయాలు నేర్చుకుంటాం. ఆ రోజు భక్తుడు ఏం చేశారు, ఆ భక్తుడు చెప్పిన దాంట్లోంచి మనకేం అర్థమవుతుంది, తర్వాత కొత్త లోకంలో దానికి సంబంధించి ఏం జరిగింది. అలా ప్రతి విషయంలో 3 విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్, హల్లెలూయా. రైట్ అండి. అప్పటి ప్రపంచం దేవుని మాట వల్ల సృష్టించబడిన తర్వాత దేవుడు ఈ లోకంలో ప్రతి అంశాన్ని తయారు చేశాడు, సృష్టించిన తర్వాత ఆదాముని చేశాడు. ఆదాము చేయబడ్డం నుంచి ఏమైందండి, లోకం అనేది ప్రారంభమైంది. ఆదాము అవ్వ వీరు ఈ లోకంలో నివసించడం మొదలుపెట్టారు. ఓకే, కాలం గడుస్తుంది. తర్వాత దుష్టుడు ఆదాముని మోసపుచ్చడం, అవ్వని మోసపుచ్చడం, అవ్వ ద్వారా ఆదాముని మోసపుచ్చడం, వారు శాపానికి గురి కావడం, ఏదైనా తోటలోంచి బయటకు వచ్చాడు మనకు తెలుసు. ఆ తర్వాత ఆదాము అవ్వలు కయీన్ని కన్నారు, ఆ తర్వాత హేబేల్ని కన్నారు. వాళ్ళిద్దరిని కన్న తర్వాత మరి ఎందుకో బ్రేక్ తీసుకున్నారు. వీళ్ళిద్దరూ ఎదిగారు,
ఒకడేమో వ్యవసాయం చేసుకుంటున్నాడు, ఒకడేమో పశువులు మేపుతున్నాడు. ఈ కయీను కోపంతో హేబేల్ని చంపేశాడు. దేవుడు శపించడంతో కయీనేమో దేశదిమ్మరగా పోయాడు. ఇద్దరు పిల్లల్ని కన్నారు, అందులో ఒకడు చచ్చిపోయాడు, ఒకడు ఎక్కడికో పోయాడు. ఏం మనశ్శాంతి ఉంటుందండి తల్లిదండ్రులకి? కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులను బాధ పెట్టేటప్పుడు, పిల్లలు తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టి హింసిస్తున్నప్పుడు, వాళ్ళు ఎవరినైనా కలిసినప్పుడు వాళ్ళు కనుక పిల్లలు లేరండి మాకు, పిల్లల కోసం చూస్తున్నాం అంటే ఏమంటారు తెలుసా? పిల్లలు లేకపోతే సుఖం అంటారు. మీ మమ్మీ ఎప్పుడు అనలేదా మీతో? ఎప్పుడు అనలేదా? మేము నలుగురు అన్నదమ్ముల్లో రోజుకి ఎవడో ఒకడు గొడవ తెచ్చేవాళ్ళం. ఇంట్లో గొడవే, నలుగురు అనుకోవడమే కదా, ఇంట్లో ఎవడో ఒకటి తెచ్చేవాళ్ళం. 4 రోజులకు ఒకడు గొడవ తెస్తే రోజు ఒక గొడవ ఉండేది. నలుగురు కదా, ఏదైనా ఒక రోజు గొడవ ఉండేది కాదు, కానీ రోజు ఏదో ఒక గొడవ ఉండేది. ఇంకెవడో ఒకటి దెబ్బలు తినేసేవాళ్ళం. కొన్నిసార్లు మా అమ్మ అసలు పిల్లలు లేకపోతే ఎంత సుఖరా బాబు అనేది. అంటే పిల్లలు హింసించేటప్పుడు జనాలకు వచ్చే థాట్ అదే. పిల్లలు బయటికి గెంటేస్తారా పెద్దోళ్ళని, కారణం ఏదైనా కానీ పిల్లలు తప్పు కావచ్చు, పెద్దోళ్ళు తప్పు కావచ్చు, మొత్తానికి అలా ఓల్డ్ ఏజ్ హోమ్స్లోనో లేదా బయట ఎవరింటి దగ్గర చుట్టాలింటి దగ్గర అలాగుండి ఆ పెన్షన్తో బతికేవాడిని వాళ్ళని అడగండి. పిల్లల గురించి అడిగితే కనొద్దని చెప్తారు. ఈ రోజుల్లో అసలు పిల్లల్ని కనకూడదు అంటారు. అంటే అంత విరక్తి వచ్చినప్పుడు, అంటే మనుషులు ఆ పుట్టిన పిల్లలు మనకి అనుకూలంగా లేనప్పుడు, మన మాట వినలేనప్పుడు, లేదా వాళ్ళ జీవితాలు అధోగతి అయిపోయినప్పుడు, వ్యసనాలకు లోనైనప్పుడు పిల్లల్ని కనని తల్లిదండ్రులు సుఖరా బాబు అని అనిపిస్తుంది. ఈ ఆదాము అవ్వలు కూడా థాట్ ఎలా ఉండొచ్చు? ఇద్దరిని కన్నారు, ఒకడు చచ్చిపోయాడు, ఒకడు దేశాంతరం పోయి తిరుగుతున్నాడు. ఎలాంటి టైము? ఆ తర్వాత ఆదాము అవ్వలు షేతుని కన్నారు. ఆ తర్వాత ఏం రాయబడుతుందో తెలుసా? ఆదాము ఇంకా చాలా సంవత్సరాలు బ్రతికి కుమారులను కుమార్తెలను కనేను అని ఉంటుంది. ఎందుకు అన్నాడంటే అసలు విరక్తి వచ్చేది కదా, విరక్తి వచ్చేయాలి కదా. షేతునికి అన్నారు, పోన్లే ఇంకా ఒక్కోడి కన్నా ఉండాలి. ఆ తర్వాత కుమారులను కుమార్తెలను కనెను అనే మాట రాయబడింది. ఎందుకు కన్నాడంటే దేవుడు ఆదాము అవ్వలతో శాపం రాకముందు ఒక మాట చెప్పాడు. ఏమని? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించాలి, మీరు మల్టిప్లై అవ్వాలి, మీరు ఇద్దరుగా ఉండకూడదు, మీరు పెరగాలి, మీ సంఖ్య పెరగాలి. మీ సంఖ్య పెరిగితే ఆ పిల్లల ద్వారా ఇంకా సంఖ్య పెరగాలి, ఇంకా సంఖ్య పెరిగి భూమి అంతా మనుషులు ఉండాలి అని చెప్పాడు. అసలు చాలా కంఫర్ట్గా ఉన్నది అప్పుడు. ఆదాము అవ్వల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏ శాపం లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ అవసరాలు లేవు. అంతా ఏదైనా తోటలోనే ఫ్రూట్స్, రకరకాల ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ అక్కడే ఉన్నాయి. వాళ్ళు ఏం వంట చేసుకోక్కర్లేదు, అంతా కోసుకుని తినడమే, నీరు కట్టాలి తప్ప ఇంకేం లేదు. అంత కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు, అంత ప్రశాంతంగా దేని గురించి చింతలేని టైంలో మీరు ఫుల్గా పిల్లలు కనండి అని చెప్పాడు. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత భూమి సారం ఇవ్వడం మానేసింది. ముళ్ళు పొదలు, గచ్చ పొదలు, తర్వాత కలుపు మొక్కలు, ఇవన్నీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి. అంటే ఒక ప్రశాంతమైన జోన్లోంచి ఇబ్బందికరమైన స్థితికి వచ్చి పడ్డాడు ఆదాము. అయినా దేవుడు చెప్పిన మాటను నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. ఇతడు మొదటి వ్యక్తి ఈ భూమి మీద. ఈ మొదటి జంట ఏం చేశారంటే, వాళ్ళకి పరిస్థితులన్నీ వ్యతిరేకమైపోయినాయి, అసలు అన్నీ రివర్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఎలాగ పెంచాలి? ఉన్న పిల్లల్ని పెంచలేకపోయాం, వాడు చచ్చిపోతుంటే చూడలేకపోయాం, ఇంకొకటి ఏమైపోయాడో తెలియట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి అని అనుకోకుండా దేవుడు మనతో ఈ మాట చెప్పాడు. బహుశా అవ్వ అని ఉంటుంది, 10 మందిని కన్నా నా వల్ల కాదంటే ఆదాము చెప్పుంటాడు, ఇది దేవుడు మనకు పెట్టిన బాధ్యత. ఎందుకంటే ఆ తర్వాత ఎవరు వివాహాలు చేసుకుని పిల్లలు కనాలన్నా వీళ్ళని ఆడపిల్లలకి అంటే కానీ అవకాశం లేదు కదా. వీళ్ళని ఆడపిల్లలకి అంటేనే వివాహాలు జరుగుతాయి, పిల్లలు పుడతారు, ఇదంతా. సో దేవుడు ఒక పని మనకు చెప్పినప్పుడు, అది ఉద్యోగమా, వ్యాపారమా, ఏదైనా కానీ, లేదా అది మినిస్ట్రీయా, ఇంకోటి ఏదైనా కానీ, నీకు దేవుడు ఆ విషయం చెప్పేటప్పటికి నువ్వు అది చేయగలిగే ఏజ్లో ఉండుండొచ్చు, చేయడానికి అవకాశం ఉన్న ఆర్థిక స్థితిలో నువ్వు ఉండుండొచ్చు, లేదా నీ దగ్గర ఉన్న జనాలను బట్టి అది చేసేయగలను అని అనుకోవచ్చు, లేదా నీకు దగ్గర ఉన్న వస్తువులు, వనరులు, వీటన్నిటిని బట్టి అది చేసేయగలను అని అనుకోవచ్చు. దేవుడు చెప్పేసిన కొన్ని రోజులకి ఆ వనరులన్నీ పోయి, ఆ టీం అంతా పోయి, లేదా ఆ బిజినెస్కి రకరకాల ఆటంకాలు వచ్చేసి, ఆ జాబులో ఎన్నో రకాల సమస్యలు ఇవన్నీ వచ్చినప్పుడు కూడా
దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేను దీనికోసం నిలబడతాను అని ఎంతమంది అనుకోగలం? చూడండి, ఆ రోజు ఆదాము చేసిన పని భూమి మీద మానవజాతి ఏది లేకపోతే విసుగొచ్చి విరక్తి వచ్చి ఎందుకు ఈ శాప బ్రతుకు, ఎందుకు ఈ కష్టాలతో ఇబ్బందితో పడే బతుకెందుకు, ఈ అడవి జంతువులతో ఈ బాధలు మనకెందుకు, మనం ఇలా ఆగిపోతే ఇంతటితోనే భూమి మీద ఈ జాతే వదిలిపోద్ది అని అనుకోవచ్చు కదా వాళ్ళు. కానీ దేవుడు వాళ్ళతో మాట చెప్పాడు, పరిస్థితులు అన్నీ రివర్స్ అయిపోయినాయి, కానీ దేవుడి మాటను వాళ్ళు నెరవేర్చారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, దేవుడు నీకు ఒకటి చెప్పాడు, నీకు చెప్పేటప్పటికి అంతా బాగానే ఉంది అవ్వచ్చు, కానీ తర్వాత అన్నీ వ్యతిరేకం అయిపోయినాయి. ఏం చేస్తావు? నువ్వు ఏం చేయగలవు? ఒక్క నిమిషం అంటే ఒక నిమిషం అప్పుడులా ఉంటే చేసేద్దును ప్రభువా, ఇప్పుడు నా వల్ల కాదు అనొద్దు, అలా అనొద్దు. ఇప్పుడైనా సరే నువ్వు నాకు తోడుగా ఉండు చాలు, నేను చేస్తాను. దేవునికి స్తోత్రం. ఏం జరిగినా సరే, అది ఎలాంటి కండిషన్ వచ్చినా సరే, అది నీ జీవితంలోంచి పూర్తిగా పోయేదాకా, ఆఖరి క్షణం దాకా నువ్వు దానికోసం పోరాడు. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా దాన్ని చేయడానికి పోరాడు. ఎందుకంటే అది దేవుడు చెప్పిన మాట. దేవుడు చెప్పిన మాటను నెరవేర్చడానికి మనం ఏం కోల్పోయినా పర్లేదు, ఏమి నష్టపోయినా పర్లేదు. దేవుడి మాటను నెరవేర్చడం కంటే గొప్ప దీవెన ఈ లోకంలో ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. ఈ ఊర్లో చర్చు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది మా అన్నయ్య వాళ్ళ ప్రెజర్ వల్ల. నేను ఇలా వెళ్ళిపోతున్నాను, ఈ స్థలం ఫెన్సింగ్ వేసి ఉంది, స్తంభాలు వేసి చూశాను, ఇది అయితే బాగుంటుంది అని అనుకున్నాను. అప్పటికి ఈ చుట్టూ ఏమీ లేవు కాబట్టి బాగుంది అనిపించింది. వెళుతుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, అది ఇస్తాను. నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాను, చూపించి అది ఇదే కనబడిపోతుంది. దేవుడు నాకు ఇది చెప్పాడు, దీన్ని చేయడానికి నాకేం కావాలి? ఇప్పుడు డబ్బులు కావాలి, స్థలం కొనాలి కదా. ఓ 3 సెంట్లు అడుగుదాం, ఏదోలా కొందాం అని ఫోన్ చేస్తే 10 సెంట్లకు తక్కువ అమ్మనన్నాడు. లేకపోతే ఇంత పెద్ద స్థలం ఎందుకు తీసుకుంటాం అంటే దేవుడి ప్లాన్ దేవుడికి ఉంటుంది, ఎంత అవుతుందని అనుకోం కదా. 10 సెంట్లకు తక్కువ తీసుకోవడానికి అవ్వదన్నట్టు. రేటు కూడా మా చుట్టాలు కాబట్టి అయినా ఊర్లో కంటే ఎక్కువ చెప్పాడు. చుట్టాలు కదా మరి, ఊర్లో 30,000 నడుస్తున్నప్పుడు 30,000 ఎంత నడుస్తుంది, 42,000 తక్కువ ఏమన్నాడు. 45,000 చెప్పాడు, 42,000 చెప్పాడు సెంటు. మా చుట్టాలు కాబట్టి నేను ఇప్పుడు ఇది చెయ్యాలి, ఎందుకంటే దేవుడు నాకు ఇది చూపించాడు. లేదు రేట్ ఎక్కువ చెప్తున్నాడు, లేదు ఇప్పుడు నేను ఇది చేయాలంటే, నేను వ్యాపారంలో ఉన్నప్పుడు కొనుక్కున్న ఒక ల్యాండ్ ఉంది, దాంట్లో మొక్క అమ్మేయాలి. అంటే ఇది నాకు రావాలంటే అది నేను అమ్మేసుకోవాలి. నేను ఏం చేశానంటే ఒక్క సెకండ్ ఆలోచించకుండా అది అమ్మేసి ఇది కొనేసాను. దేవుని స్తోత్రం. ఒక సెకండ్ ఆలోచించలేదు. ఈరోజు ఇది 2 లక్షల పైన దాటింది సెంటు. ఎంత దాటినా ఇది ₹1,00,00,000 అయినా సరే ఇందులో జరిగేది ఆరాధనే. ₹1,00,00,000 అయితే మాత్రం ఇక్కడ వేరే పని చేస్తామంటే చెయ్యం. ఇది ఎంతైనా మనకి ఇంక దాంతో సంబంధం ఏం లేదు. మనకి దేవుడు ఒకటి చెప్పినప్పుడు దాన్ని నెరవేర్చడానికి నువ్వు ఏం చేయాలన్నా చేయాలి. ఓ పుస్తకం రాయమన్నాడు, రాశాను. రాసిన తర్వాత అది 1000 కాపీలు ప్రింట్ చేసి, బ్రహ్నాంకు సంబంధించిన బుక్కు పంచడానికి బయటికి వెళ్తే అప్పుడు అర్థమైంది బ్రహ్మామిజం ఏ స్థాయిలో ఉందో. అప్పుడు దాకా తెలియదు నాకు, చదివాను, ఉందని తెలుసు. అది చేయాలంటే 6 లక్షలు అవుద్దని నాకు అర్థమైంది ఆ రోజు. అప్పుడు వేసుకున్న బడ్జెట్లో ఆ బుక్స్ ప్రింట్ చేసి మనం స్ప్రెడ్ చేయాలంటే 6 లక్షలు అవుద్దని. ఇంటికి వచ్చాను, ఇంకో మొక్క అమ్మేసి పుస్తకాలు ప్రింట్ చేశాను. ఏమైనాయి ఆ డబ్బులు? ఏమైనాయి? ఇప్పుడు స్థలం అమ్మేసాం, ఇక్కడ కొనుక్కున్నాం, అది ఈ రూపంలోకి వచ్చింది, ఓకే. అమ్మేసాం, పాంప్లెట్లు వేసాం, అదే రూపంలోకి వెళ్ళింది. అది కళ్ళకి కనపడదా? ఎలాగా? ఆలోచించుకో. ఎందుకు ఆలోచించకంటే అది దేవుడు చెప్పాడు చెయ్యి. దేవునికి స్తోత్రం. అంతే, ఆ దేవుడు చెప్పాడు చెయ్యి. నేను ధైర్యంగా చాలామంది సేవకు వచ్చే వాళ్ళకి చెప్పగలను విషయం, ఎందుకంటే నేను ఆ పని చేయగలిగాను. దానికి సంబంధించిన రిజల్ట్ నేను బ్రహ్మాండంగా చూశాను. రిజల్ట్ వచ్చిందా రాదా కూడా నాకు అవసరం లేదు. నాకేం అవసరం అంటే దేవుడు చెప్పాడు, దాన్ని చేయాలంటే నేనేది పోగొట్టుకోవాల్సి వస్తుంది, దాన్ని చేయడానికి నేనేది పని చేయాల్సి వస్తుంది, ఏ వర్క్ నేను చేయాల్సి వస్తుంది, ఏది నేను చేయాల్సి వస్తుంది. అది నేను నిన్నటికి విపరీతమైన ఇంకా నాకు పని ఎక్కువ అయిపోయి ఓవర్లోడ్ అయిపోయి ఇంకా ఇలా ఉన్నాను. అయినా ఏదో చదవడం, కంప్యూటర్ దగ్గర కూర్చొని ఎంత వీక్ ఉన్నంతే అంత వీక్. దేవుడు మాట్లాడు, ఆ మాట నీ ప్రతి చెమట బిందువు చూస్తున్నాననే చాలుగా. స్తోత్రం. హల్లెలూయా. పోన్లే చూస్తున్నాడు కదా, చూడండి చాలు.
మనకి దేవుడు ఒక పని అప్పగిస్తే, లేదా అది ఏదైనా, అది మన పర్సనల్ విషయం, పిల్లల విషయం, లేదా పెళ్లి విషయం, ఉద్యోగం, అదేదైనా కానీ నీకు అన్నీ వ్యతిరేకంగా ఉండొచ్చు, లేదా అది చేయడానికి నువ్వేమన్నా కోల్పోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఏదొచ్చినా సరే అది చేయడం ఉన్నదే, అదే ఆదాము చేసిన పని. దేవునికి స్తోత్రం. అది చేశాడు. పరిస్థితులు ఆపోజిట్గా ఉన్నాయి అతనికి. అండ్ ఫెయిల్యూర్, ఇద్దరు పిల్లల విషయంలోనూ ఫెయిల్యూర్ అయిపోయాడు. అయినా సరే దేవుడు చెప్పాడు మనం చేద్దాం, చేశాడు, నిరూపించాడు. దేవునికి స్తోత్రం. ఆదాము నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు దేవుడు ఏం చెప్పినా దాన్ని మనం చేయాలి. దానికోసం మనం నష్టపోవలసి రావచ్చు, ఇబ్బంది పడాల్సి రావచ్చు, నింద పాలవ్వాల్సి రావచ్చు, సాక్ష్యం పోగొట్టుకోవాల్సి రావచ్చు, చుట్టాలు చేతికి వదిలేసి రావచ్చు. ఏదైనా కానీ నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు చుట్టం రాలేదు కడుపులోంచి, తర్వాత ₹1 నోటు రాలేదు కడుపులోంచి. మనం ఒక్కరమే వచ్చాం. మిగతావన్నీ దేవుడిచ్చినాయే. దేవునికి స్తోత్రం. ఆ దేవుడి కోసం మిగతా వాటన్నిటిని కోల్పోయినా వచ్చే నష్టం ఏమీ లేదు. నష్టం అని భావించడం అలాంటి వ్యక్తి, ప్రభు ఉద్దేశాలు నెరవేర్చాలనుకున్న వ్యక్తి నష్టం అని భావించడం. ఇప్పుడు మనం మూడో విషయం తెలుసుకోవాలి దీని నుంచి. ఏంటి అంటే, ఈ మొదటి మనిషి దేవుడు అనుకున్న దాన్ని చేయడం గురించి చాలా వ్యతిరేకతలు వచ్చినా చేశాడు. మనం కూడా దాన్ని చేయాలని అనుకున్నాం. దానికి అతనిలో తప్పు ఉండొచ్చు, కానీ మొత్తానికి అది చేశాడు. మరి ఈ రెండో లోకం ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఆలోచిద్దాం. జలప్రలయం వచ్చినప్పుడు భూమి అంతా ఏమైందంటే నీటి ద్వారా మునిగిపోయింది, నాశనం అయిపోయి, మొత్తం లోపల ఉన్నాయండి నాశనం అయిపోయినాయి. ఇంకా ఏ మూలన ఏది పని చేయకూడదని వాటర్ అంతా ఆరడానికి 1 ఇయర్ పట్టేలాగా అలాగా నెమ్మదిగా ఇంకించాడు. ఇంక ఎక్కడ ఏమీ ఛాన్స్ లేకుండా పాత లోకం నశించిపోయేలాగా. సరే, బాగానే ఉంది. భూమి అంతా వాటర్ ఉంది, వాటర్ మీద ఒక వాడ ఉంది, వాళ్ళలో ఒక ఫ్యామిలీ ఉంది, 8 మంది ఫ్యామిలీ. వెరీ గుడ్. అసలు ఫస్ట్ లోకం ప్రారంభమైనప్పుడు ఎలా ఉంది భూమి? ఎలా ఉంది? సేమ్ అలాగే ఉంది. మొదటి రోజు ఈ లోకం ఎలా ఉంది అంటే, భూమి మీద మొత్తం కంప్లీట్గా వాటరు, అందులో ఎవడో లేడు, మనిషి అనేవాడు బతకడానికి అవకాశం లేడు అసలు ఎవరు. దానికి దీనికి తేడా ఏంటంటే ఫ్యామిలీ ఎక్స్ట్రా ఉన్నారు అంతే. లోకం మాత్రం, భూమి అంతా మాత్రం సేమ్. మొదటి రోజు ఎలాగుందో ఈ భూమి, అలాగే జలప్రలయం 40వ రోజున అలాగే ఉంది భూమి. మొదటి రోజు మొదటి లోకం కనబడింది, నేల కనబడింది, సృష్టి కనబడింది. మళ్ళీ ఈ వాటర్ సంవత్సరానికి కొత్త లోకం స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడైతే ఫ్యామిలీ మళ్ళీ నేల మీద అడిగిపెట్టారో స్టార్ట్ అయింది. మరి కొత్త సృష్టి, భూమి రూపాంతరం చెందింది, ఓకే, ఆ లోకం నశించింది, కొత్తది స్టార్ట్ అయింది. కానీ ఉన్న ప్రజలు ఎవరు? వాళ్ళలోంచి దిగిన వాళ్ళు నోవా ఫ్యామిలీ. ఏ లోకం వాళ్ళు? పాత లోకం వాళ్ళే, జనం పాత లోకం వాళ్ళే. కానీ భూమే మారింది, భూమి మునిగిపోయింది, మళ్ళీ ఫ్రెష్ అయిపోయింది. అది క్రియేషన్ ఎప్పుడు జరిగింది? ఆదాము సృష్టించబడ్డాడు కదా, అలాగ సృష్టించబడాలి కదా, లేదా అలాగ ఒక కొత్తగా ఇంకొకటి జరగాలి కదా, అప్పుడు కొత్త లోకం ప్రారంభమైనట్టు. దాని గురించే బైబిల్ ఇలా అంటది, మొదటి ఆదాము జీవించు ప్రాణి అయ్యాడు. మళ్ళా రీక్రియేషన్ చేయడానికి దేవుడు కడపటి ఆదాముగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. కడపటి ఆదాముగా వచ్చాడు. ఎందుకంటే మొదటి ఆదాములోంచి మిగతా ప్రజలందరూ వచ్చారు, కానీ ఆదాము ఒక మనిషిలోంచి రాలే. అంటే ఒక మనిషి ఇద్దరు కలయిక వలన ఆదాము రాలేదు. మానవ ప్రమేయం లేకుండా దేవుడు తనకు తానుగా మట్టిని తీసుకుని తయారు చేసి వచ్చాడు ఆదాము. ఇప్పుడు ఏ మనిషి పుట్టినా మానవ ప్రమేయం కదా, ఇద్దరు స్త్రీ పురుషులు కలయిక వాళ్ళు పుడుతున్నారు. మళ్ళీ మానవ ప్రమేయం లేకుండా మరి ఏం చేసింది యేసుప్రభు కడుపులో పుట్టడానికి? ఏం చేయలేదు. యోసేపు ఏం చేయలేదు. ఏం జరిగింది? ఏమీ లేదమ్మా. పరిశుద్ధాత్ముడు లోపలికి వస్తాడు, లోపలికి వచ్చి బాడీ ధరించుకుంటాడు, బయటకు వచ్చేస్తాడు అంతే. దేవునికి స్తోత్రం. మానవ ప్రమేయం లేకుండా మానవులు ఏ విధంగానూ ఆయన పుట్టడానికి కారణం కాకుండా ఆయన వచ్చాడు. ఎందుకంటే అది మొదటి సృష్టి, ఇది దానికి ప్రతి సృష్టి. అందుకే క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. హల్లెలూయా. పాత సృష్టి వాళ్ళలోంచి జనం వచ్చిన వాళ్ళే మనందరం. ఇప్పుడు మళ్ళీ ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆ పాత సృష్టిలోంచి, పాత లోకంలోంచి వాళ్ళ వచ్చిన ప్రజలే మనందరం. వాళ్ళందరూ ఎప్పుడు మళ్ళీ న్యూ క్రియేషన్ అవుతారు? వచ్చాడు ఒక రాత్రి ప్రభు దగ్గరికి, నీకోదేం
వచ్చి మాకు నిత్యజీవం కావాలి ఎలాగా అని అడిగాడు. మళ్ళీ పుట్టాలి నువ్వు. నేను ఎలా పుడతాను తల్లి గర్భంలోకి వెళ్ళి? కాదు కాదు, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించినప్పుడే అతడు దేవుని రాజ్యంలోకి వెళతాడు. దేవునికి స్తోత్రం. అంటే ఏం చేయాలి? మళ్ళీ ఇంకొకలాగా పుట్టాలి అనే సిస్టమ్ పెట్టాడు. క్రీస్తులోకి వచ్చి యేసుప్రభుని నమ్ముకుని మన పాత జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధాత్మను పొందుకుని మనం ఏమవ్వాలంటే నూతన సృష్టి అవ్వాలి. హల్లెలూయా. దీనికి కారకుడు ఎవరు? ఇప్పుడు కడపటి ఆదాము. కడపటి ఆదాము. ఆ కడపటి ఆదాము ఏం చేశాడు? ఆయన ఏ ప్లాన్ అయితే పట్టుకుని వచ్చాడో ఆ ప్లాన్కి తన మతస్థులు వ్యతిరేకించారు, తమని పరిపాలించే గవర్నమెంట్ వ్యతిరేకించింది, తాము పెట్టుకున్న కోర్టు వ్యతిరేకించింది, తన కుటుంబం వ్యతిరేకించారు, తన దగ్గర ఉన్న శిష్యుల్లో ఒకడు వ్యతిరేకించాడు. అయినా ఆయన ఏమనుకున్నాడో దాన్ని చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా దేవుడు ఏమనుకున్నాడో దాన్ని నెరవేర్చడమే మన బాధ్యత. హల్లెలూయా. అది మొదటి సృష్టి, మొదటి ఆదాము. ఇది మరలా కొత్త లోకం వచ్చింది. అప్పటి లోకం నశించింది, కొత్త లోకం వచ్చింది. ఈ లోకంలో నూతన మానవ సృష్టి ఎప్పుడు వస్తుంది అంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తులో మరలా జన్మించినప్పుడు. హల్లెలూయా. అందుకంటారు, ఏంటో నువ్వు ముందులా లేవు అంటారు కదా. ముందులా లేవు. ఇంతకుముందు ఎలా ఉండేవాడివి, ఇంతకుముందు ఇలా అరిసేదానివి, ఇంతకుముందు ఇలా ప్రవర్తించేదానివి, ఇంతకుముందు ఇలా ఫీల్ అయిపోయేవాడివి, ఇంతకుముందు ఇలా కక్కుర్తి పడేవాడివి, నువ్వు ఏంట్రా ఎలా అయిపోయావు అంటే ఇతడు నూతన సృష్టి. హల్లెలూయా. మారిపోయాడు, నూతన సృష్టి. మళ్ళీ చేయబడ్డాడు. ఆ వాళ్ళలోంచి పుట్టిన పిల్లల్లోంచి వచ్చినాడు కాదు, ఆ పిల్లల్లోంచి వచ్చినాడు మళ్ళా రూపాంతరం చెంది, మారు మనసు పొంది రూపాంతరం చెంది కొత్తగా సృష్టించినవాడు. దేవునికి స్తోత్రం. ఆ కొత్తగా సృష్టించబడిన సమూహమే దేవుని సంఘంలో ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఇది ఆదాము సెక్షన్ అయిపోయింది. తర్వాత వాడి దగ్గరికి వెళ్దాం, తర్వాత వ్యక్తి దగ్గరికి వెళ్దాం. ఆదాము తర్వాత కయీను, హేబేలు. అంతే కదండి. కయీను ఏమో వ్యవసాయం చేసేవాడు. చూడండి 4వ అధ్యాయంలో 2వ వచనం. తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేలుని కన్నా. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. చిన్నోడు ఏంటంటే డ్యూటీ గొర్రెలు మేపేవాడు, పెద్దోడేమో వ్యవసాయం చేసేవాడు, సేద్యపరిచేవాడు. అది అతని డ్యూటీ. పెద్దోడేమో తన పంటలో కొంత భాగాన్ని తీసుకొచ్చి దేవుడికి ఇచ్చాడు. చిన్నోడు తన మందలో కొన్ని గొర్రెలు తీసుకొచ్చి దేవుడికి ఇచ్చాడు. ఇద్దరు కొంచెం ఇచ్చారు. ఇద్దరు హేబేలేమో అంతా ఇచ్చేయలేదు, అదేం కాదు. అలాగని కయీను ఇవ్వకుండా లేడు. కొంతమంది ఏమంటారంటే దేవుడికి కావాల్సింది బలి, అది హేబేలు గుర్తించాడు కాబట్టి దేవుడు తీసుకున్నాడు అని అంటారు. కాదు కాదు. హేబేలు గొర్రెలు కాపరు కాబట్టి గొర్రెనే ఇస్తాడు, అంతే కదా. వ్యవసాయం చేసేవాడు ఏం చేస్తాడు? వ్యవసాయం అప్పుడైనా మార్కెట్లు ఉన్నాయా కొనుక్కోవడానికి, అమ్ముకోవడానికి, ఏదన్నా చేయడానికి? ఏమీ లేదు. ఎవరి దగ్గర ఏముందో దాన్నే దేవుడికి ఇస్తారు. కానీ దేవుడు ఏం చేశాడు? హేబేలు అర్పణ తీసుకున్నాడు, కయీను అర్పణ తీసుకోలేదు, పట్టించుకోలేదు. తీసుకోవడం అంటే అర్థం ఏంటి? ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి దాన్ని దహించేది. అలా దహించినప్పుడు దేవుడు ఈ అర్పణను స్వీకరించాడు అనుకునేవారు. అలా అగ్ని రాలేనప్పుడు స్వీకరించినట్టుగా. ఇద్దరు ఒకరోజు ఇచ్చారా, చాలా కాలం తర్వాత ఇచ్చారా, ఏదైనా జరగచ్చు. ఎందుకంటే వ్యవసాయం పంట అస్తమాను పండద్ది, గొర్రెల మంద పెరగాలి, పిల్లలు పట్టాలి, ఇదంతా. సో పోనీ ఒకేసారి ఇచ్చారనుకుందాం. హేబేలు ఎందుకు తీసుకున్నాడు, కయీను ఎందుకు తీసుకోలేదు? దాని నుంచి మనకేం పాఠం నేర్చుకోగలుగుతాం? అక్కడే ఉంది, చూద్దామా. 3వ వచనం. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను అని ఉంది. హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీను ఏం చేశాడంటే, పోనీ గోధుమ పంట పండించాడు అనుకుందాం. రాసి ఉంది, రాశిలోంచి కొంత తీసుకొచ్చి యెహోవాకు పెట్టాడు, అయిపోయింది. లేదా ఏదో తోట వేసాడు, ఆ తోటలో కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చి పెట్టాడు, అయిపోయింది పంటలో. హేబేలు ఏం చేశాడో తెలుసా? ఇది దేవుడికి నేను ఇస్తున్నది అర్పణ. ఎవరికి? దేవుడికి ఇస్తున్నాను. కాబట్టి నేను ఏం చేయాలంటే, ఇదిగో నా మందలో ఇది బిడ్డనకు అందంటే దేవుడి యొక్క దయ. కాబట్టి తొలిచూలు పుట్టిన పిల్లల్లో అన్నీ తీసుకున్నాడు. ఒక చోటకి తొలిచూలు పిల్లలన్నీ తీసుకున్నాడు.
అంటే ఈ గొర్రె మొదటగా కంది కాబట్టి దేవుడి దయ, ఈ గొర్రె మొదటగా కంది దేవుడి దయ. వీటన్నిటిని ఒక చోట తీసుకొచ్చాడు. ఎప్పుడు? కొంచెం పెరిగిన తర్వాత తీసుకొచ్చి వాటిలో కొవ్వినది, అంటే ఏ విధమైన హెల్త్ ప్రాబ్లం లేకుండా శుభ్రంగా తిని బాగా బలిసినవి ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేశాడు. మళ్ళీ ఎంత పని చేశాడు మనోడు. ఏం చేశాడు? కయ్యను చేట పెట్టి లాగి వేసాడు, అయిపోయింది, ఏం లేదు. హేబేలు ఏం చేశాడు తెలుసా? బందలోకి వెళ్ళి ఆ పిల్లలన్నిటిలో తొలిచూరి పిల్లలన్నిటిని సెలెక్ట్ చేసి వాటిలో ఏది బెస్ట్గా ఉందో, ఏది ఆరోగ్యంగా ఉందో, ఏది కొవ్వినట్టు ఉందో వాటిని తీసుకుని వాటిని యెహోవాకు ఇచ్చాను. హల్లెలూయా. అందుకు దేవుడు స్వీకరించాడు. అందుకే హెబ్రీ పత్రికలో అంటది, విశ్వాసం బట్టి హేబేలు కయీను కన్నా మరి శ్రేష్టమైన బలి అర్పించెను. కయీను ఏది దొరికిందో అది ఇచ్చేశాడు, కానీ హేబేలు విశ్వాసం బట్టి దేవుని నమ్ముతున్నాడు కాబట్టి ఇది దేవుని వల్లనే జరిగింది, దేవుని కృప వల్లనే జరిగింది అని పుట్టిన వాటిలో ప్రథమమైనవి, ఆ ప్రథమమైన వాటిలో బెస్ట్గా ఉన్న వాటిని తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చాడు కాబట్టి దేవుడు దాన్ని స్వీకరించాడు. దేవునికి స్తోత్రం. మనకేం నేర్పిస్తున్నాడంటే నువ్వు దేవుడికి ఏదైనా ఇవ్వాలని అనుకుంటే, దేవుని కోసం ఏదైనా భాగం ఇవ్వాలనుకుంటే మొట్టమొదటి భాగం అయింది. సపోజ్ జీతం పడిన తర్వాత పాలోడికి ఇవ్వాల్సినవి, కిరాణా కొట్టు దగ్గర ఇవ్వాల్సినవి, ఇలా మనం ఇచ్చి కొని ఉంటాయి, ఆడి బట్టి కొని ఉంటాయి, ఈఎంఐలు ఉంటాయి, మనం ఇచ్చి కదా ఆడే బట్టిపోతాడు, ఆడి బట్టిపోయి కొని ఉంటాయి, అన్నీ అయిన తర్వాత ఒక అమౌంట్ మిగిలింది. ఈ అమౌంట్లో దేవుడికి ఎంత ఇద్దాం, ఈ అమౌంట్లో సర్లే ఇది ఇద్దాం. ఇది ఏ అర్పణ అంటే కయ్యను అర్పణ. ఇది నువ్వు ఆడేసుకుని నువ్వు పనులన్నీ చూసుకుని మిగతా దాంట్లో ఇచ్చావు. ఇలా పడగానే దాంట్లోంచి ఫస్ట్ నేను ఇంత ఇద్దాం అనుకుంటున్నాను, దీంట్లో వచ్చి ఇచ్చే అయిపోయింది, ఫస్ట్ది వెళ్ళిపోయింది. ఇది హేబేలు అర్పణ, మొదటిదే ప్రారంభం. ఇది వచ్చింది ఇందులో దేవుడికి. అండ్ నువ్వు ఏదైనా వస్తువు ఇవ్వాలనుకున్నప్పుడు, ఏదైనా చేయాలనుకున్నప్పుడు ది బెస్ట్ ఇవి మంచిది చూసి ఇవి దేవునికి ఇవ్వాలనుకున్నప్పుడు మంచిది. ఉదాహరణకి ఫారినర్స్ ఇక్కడికి పేదవాళ్ళకి పిల్లలకి వాటికి వాళ్ళకి బట్టలు పంపిస్తుంటారు. ఆ బట్టలు చూస్తే ఎంత క్వాలిటీ ఉంటాయో, చాలా క్వాలిటీ ఉంటాయి, చాలా స్మూత్ ఉంటాయి, బ్రాండ్ ఉంటాయి, తర్వాత అవి నలగకుండా చాలా నీట్గా ఉంటాయి. రైట్, ఓకే, పంచుతారు. మనం కనుక ఇప్పుడు పిల్లలకి అయితే పేదవాళ్ళకి బట్టలు పంచుదాం, మీ ఇంట్లో మీరు ఏమైనా ఇవ్వగలిగితే ఇవ్వండి అన్నారు అనుకోండి, మనకే వస్తే పెద్ద కొట్ట. దాన్ని మళ్ళీ ఆల్ట్రేషన్కి నలుగురు ఉండి చిరిగిపోయి అన్నీ కుట్టి, బటన్స్ ఊడిపోయి అన్ని బటన్స్ కుట్టి, ఎందుకంటే వీటి మసిగొట్ల కోసం పక్కనెట్టిన అన్నీ ఇచ్చేస్తారు. ప్రభా నీకోసం ఇస్తున్నానండి. కయ్యని ఇవన్నీ అంటే ఏది దొరుకుతుంది ఇచ్చేస్తారు. బెస్ట్ ఇవ్వండి దేవుడికి. ఎందుకంటే ఆ బట్టలు ఎవరికి ఇస్తున్నావు తెలుసా? ఓ పేదోడుకో, ఒక అడుక్కునేవాడుకో, పిల్లోడుకో కాదు, యేసు ప్రభుకి ఇస్తున్నావు. దేవునికి స్తోత్రం. అది చెయ్యి. అప్పట్లో మన చర్చిలో ఏమైనా శుభకార్యాలు చేసేటప్పుడు నేను చెప్పేవాడిని, ముందుగా పేదలకు భోజనాలు పెట్టండి, అడుక్కునే వాళ్ళు ఉంటే వారికి భోజనాలు పెట్టండి. అంటే వీళ్ళు స్పెషల్గా వాళ్ళ కోసం వండించి, ముందే తర్వాత కుదరదని బట్టి స్పెషల్గా వాళ్ళ కోసం వండించి, ఆ వండించేది కూడా ఏ చికెన్ కర్రీయో వండించి, ఎందుకని మనుషులకే చికెన్ కర్రీ పెట్టాం పెళ్ళిలో. ఇప్పుడు ఎవరికి పెడుతున్నాడు భోజనాలు? దేవుడికి. దేవుళ్ళు అంటే వాళ్ళకి కాదు, దేవుడికి పెడుతున్నారు. అందుకని మళ్ళీ జాతగా వండి, ఓపికగా కూర్చుని వండి, ఇంకా పెళ్లి భోజనాలన్నీ ఎవరితో వండిస్తారు? దేవుడికి కాబట్టి కూర్చుని వండి ప్యాక్ చేసి వీధి సందు తిరిగి వాళ్ళకి పంచేవాళ్ళు. ఇప్పుడు కొన్ని రోజులు అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుద్దంటే, వంటలు చేసినప్పుడు పెళ్ళిలో మన మైండ్లో ఏముంటుందంటే, ఓ పని చేద్దాం, భోజనాలు మిగిలిపోతే ప్యాక్ చేసి పంచేద్దాం, అయిపోయింది డ్యూటీ. మిగలకపోతే మళ్ళీ వండించి పెడదాంలే భోజనాలు అనుకుంటాం. ఇప్పుడు మిగిలిన టక్ మన ఎవరో మనం ఆడవాళ్ళలో ఉన్నాం కదా, వాళ్ళకి ఎవరికొరు కొంచెం ప్యాక్ చేసి ఎవరికొరకు పంచే. ఈ మిగిలేసరికి ఎంత 2:30, 3 అయింది. 3 గంటలకి ప్యాక్ చేసి వెళ్తే ఆడ ఆల్రెడీ తినేసి ఉంటాడు. ఇచ్చిన తర్వాత రాత్రికి దాన్ని పెట్టుకోవాలి, తింటాడు. సాటిస్ఫాక్షన్ ఉందా నీకు? నేను యేసుప్రభుకు భోజనం పెట్టాననే సాటిస్ఫాక్షన్ ఉందా? జనాలకు వండిన తర్వాత దాంట్లో మిగిలిపోతే దాన్ని ప్యాక్ చేసి మిగిలిన ఫుడ్ బీదలకు పెట్టడం తప్పని నేను అంటలా. నువ్వు ఒక ఫంక్షన్ చేసుకున్నావు,
నీవు మనుషులకు భోజనం పెట్టావు, ఆ సంతృప్తి నీకు ఉంది. దేవుడికి పెట్టానన్న సంతృప్తి నీకు ఉందా? ఎందుకంటే ఆయన కోసం అనలేదు కదా నువ్వు. అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ఎంత శాంతి ఉంది ఇక్కడ. రాజబాబు గారు ఉన్నారు, వీళ్ళందరూ వీళ్ళ మ్యారేజ్లప్పుడు స్పెషల్గా వండి ప్యాక్ చేసి వీళ్ళే తిరిగి, నేను నా కారులో ఒక బ్యాచ్ కూర్చుంది, బళ్ళి మీద ఒక బ్యాచ్ తిరిగి, మేము తిరిగి ఆ తర్వాత పెళ్ళిళ్ళకి కూడా అంతే, మేము తిరిగి పంచేవాళ్ళం. లేదా నాకు కుదరకపోతే వాళ్ళు తిరిగి పంచేవాళ్ళు. ఆ సంతృప్తి వీళ్ళకు ఉందా? లేదు. ఎందుకు లేదంటే అది హేబేల్ అర్పణ, ఇది కయీన్ అర్పణ. దేవుడు ఏం తీసుకుంటాడు? నువ్వు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడికి ఇచ్చేటప్పుడు నీ ఆలోచన ఏంటే? ఓ బైక్ ఉంటుందండి, అలా డొక్కు 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 బుకేరం అయిపోద్ది. ఇంకా అయిపోయింది, ఇంకా దాని సీను. కొత్త బండి కొనుక్కోవాలి, అమ్మితే ఒక 5,000 6,000 వస్తుంది అని పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు బండి ఒకటి ఉందండి, ఇంకా అమ్మడం ఎందుకండి, ఎవరన్నా సేవలు అంటే మంచోళ్ళ కోసం చెప్తున్నాను. మామూలు వాళ్ళు అయితే ఆడు ఎలాగా ఏదో ఏ రేటుకి వచ్చినా పర్లేదని నమ్మేసుకుంటాడు, అది పక్కన పెట్టి. కొంచెం దేవుని కోసం ఏదన్నా చేద్దాం అనుకుని ఏబేల్లో అరన్నవాడు ఏమంటాడంటే ఇంక ఇచ్చేద్దామండి అంటాడు. అంటే సర్లే మంచిదే, బండి ఎక్కడ ఉందంటే చూడగానే భయం వేద్దాం మనకి, బండి వెళ్తుందా అసలు. మళ్ళీ దానికి ఇదిగో బండి తీసుకొని పాస్టర్ గారు వాడుకోండి అంటే, వాడుకోవాలంటే మళ్ళీ 15,000 పెట్టుబడి పెట్టాలి. అలాంటి బండి ఇవ్వడం మంచిదా? అది ఆలోచించి యేసుప్రభుకి ఇత్తాలా ఇస్తాం. మళ్ళీ మేమేం చేయాలి? దానికి మళ్ళీ మరమ్మతులు చేసి దాన్ని తయారు చేసి ఇంకో 10,000 ఎంతో పెట్టుబడి పెట్టి దాన్ని అటుపక్క పర్సన్కి ఇస్తాం. ఎందుకంటే నేను ఇవ్వలేను కదా, అది యేసుప్రభుకి. నువ్వు ఇచ్చేసావు నాకు ఆ డొక్కు సైకిల్, ఆ డొక్కు బండి నువ్వు ఇచ్చేసావు, నేను ఇవ్వలేను కదా అడిగి. అదే బండిని నువ్వే 10,000 పెట్టి బాగు చేసి శుభ్రంగా కండిషన్కి తెచ్చి ఇస్తే అది ఎంత బాగుంటుంది? అంటే నువ్వు దేవుడికి ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఇది దేవునికి ఇస్తున్నాను, ఈ వస్తువు దేవునికి ఇస్తున్నాను, లేదా ఈ డబ్బులు నేను దేవునికి ఇస్తున్నాను, లేదా ఇది నేను దేవుని కొరకు చేస్తున్నాను కాబట్టి ది బెస్ట్, ఏది మంచిది, ఇందులో ఏది నాణ్యమైంది, ఏది బాగున్నది దాన్ని ఇవ్వాలి అని అనుకోవాలి కదండి. అనుకోవాలి కదా. ఇప్పుడు దుర్గమ్మ తల్లికి చీరలు పెడతారు కదా, లోపలికి వెళ్ళి మాకు 10 చీరలు కావాలన్నాం అనుకోండి, బట్టల షాప్లో, పెట్టడానికా కట్టుకోవడానికా అని అడుగుతాడు. అంటే పెట్టేది కట్టుకోవడానికి పనిచేయదా? నిజమే, పెట్టడానికా కట్టుకోవడానికా? పెట్టుబడి కంటే అంటాడు. పెట్టుబడి కంటే అర్థం ఏంటంటే 100 రూపాయల్లో వచ్చేది చీర, అది 80 రూపాయల్లో వచ్చేది చీర, అది లేదా 60 రూపాయలు. ఎందుకంటే దుర్గమ్మకి తెలియదు కదా ఏం చీర ఇచ్చామా, తెలియదు కదండి ఆవిడికి. నువ్వు ఏది కడితే అదే కట్టించుకుంటే ఆవిడికి తెలియదు కదా. అదే 80 రూపాయల చీర పెళ్ళికి మీ ఆడపడుచుకో, మీ కోడలకు లేదా మీ తోడుకోళ్ళకో నువ్వు పెట్టు పెడతావు, నువ్వు పెట్టవు. ఎందుకు పెట్టవు? అది దేవుడికి, నోరెత్తన దేవుడికి ఏం పర్లేదు, నో ప్రాబ్లం. అడగదాం. యేసుప్రభు నోరు లేని దేవుడా, అడగలేని దేవుడా, మాట్లాడలేని దేవుడా. అలాగే ఎందుకు బిహేవ్ చేయాలి మనం? అలాగెందుకు మనం బిహేవ్ చేయాలి? మనం జీవంగల దేవునికి ఇస్తున్నాం కదా. ఇచ్చేటప్పుడు వాళ్ళ కోసం సెక్షన్ ఉంటుంది. పెట్టుబడి జాకెట్ ముక్కలు వేరు, పెట్టుబడి చీరలు వేరు, అవన్నీ 100, 70 రూపాయలు, జాకెట్ ముక్క అయితే 20 రూపాయలు, 25 రూపాయలు. ఏంటండి మాకు కదండి బాబు దేవుడికి అంటారు. ఇంకా తక్కువ ఉండదు అని అడుగుతారు. అంటే నీకైతే బాగుండాలి, వాళ్ళకైతే అక్కర్లేదు. ఎందుకు? అడగదు కదా, నోరు లేదు, అడగదు. నువ్వు ఎలా వండేసినా పర్లేదు, ఇలా వండేసినా ఫస్ట్ అక్కడ పెడేస్తారు. తర్వాత కుర్రోడికి పెట్టినప్పుడు ఆడు అమ్మ ఉప్పు లేదు అంటాడు. అది ఎందుకు అనలేదు? తెలియదు కదా, గొడవ లేదు. నువ్వు అక్కడ లేవు, నువ్వు జీవంగల దేవుని దగ్గరికి వచ్చావు. దేవునికి స్తోత్రం. ఎక్కడొచ్చినప్పుడు నువ్వు దేవుడికి ఏది చేయాలనుకున్నా బెస్ట్ చెయ్యి. ఏది నాణ్యంగా ఉంటుందో, ఏది నువ్వు ఏది బెటర్తో ఇవ్వగలవో అదే నువ్వు ఇయ్యి. ఎందుకంటే ఇది ఎవరికి ఇస్తున్నావు తెలుసా? దేవుడికి ఇస్తున్నావు. నువ్వు పేదోడివి, నీ పేదతనానికి నువ్వు ఇచ్చేది చాలా తక్కువ రేటుదే నీకు బెస్ట్ అనుకో, అదే ఇది. నీ స్థాయికి ఏది బెస్టో దాన్ని కొన్నాను నేను అనేది. ఏదో నువ్వు కొనలేని దాన్ని కొని ఇచ్చే దేవుడికి, నువ్వు ఇవ్వలేనంత ఇచ్చే దేవుడికి అనట్లేదు. నీ స్థాయిలో ఏది ఉన్నతమైందో. ఎందుకంటే హేబేల్ స్థాయిలో హేబేల్ దగ్గర గొర్రెల మంద ఉంది. అదే కయ్యను కూడా తన పంటలో శ్రేష్టమైన దాన్ని, మొదటి పనును అతను కొట్టి యెహోవాకు అర్పించను అంటే అప్పుడు యెహోవా తీసుకోడా? ఎందుకు తీసుకుంటాడు. ఎందుకంటే నా పంట పండడానికి కారణం దేవుడే అనుకున్నప్పుడే కదండి మొదటిది ఇస్తారు. ఎవరైనా మొదటి జీతం ఇస్తారు కొంతమంది. ఎందుకు ఇస్తారు? రూల్ ఏమన్నా ఉందంటే అది ఏం లేదు.
రూల్ లేదు. వాళ్ళు ఎందుకు ఇస్తారు? అది 50,000 ఇచ్చేస్తారు కొంతమంది. ₹1,00,000 ప్యాకేజ్ వచ్చినా ఇస్తారు. ఎందుకు అంటే వాళ్ళ మనసులో ఏముందంటే, నాకు ఈ ఉద్యోగం రావడానికి కారణం నా దేవుడు అని అనుకున్నప్పుడు దాని గురించి ఆలోచించరు. అదేం రూల్ లేదు, మీరేం ఇవ్వక్కర్లేదు. బట్ మన మనసులో ఆ థాట్ వచ్చినప్పుడు, ఎందుకంటే అది మనకు వచ్చే అవకాశం లేదు, కానీ అది సడన్గా మనకు వచ్చినప్పుడు మన మనసులో ఏమనిపిస్తుంది, ఇది దేవుడే ఇచ్చాడరా అని అనిపిస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఆ మనసులో థాట్ పోనీ సగం ఇచ్చేయాలనో లేదా చర్చికి ఏదన్నా కొనాలని అనుకుంటాం. ఇది ఎందుకు అనిపించింది? ఏ రూల్ కాదు ఇది. ఇదేంటో తెలుసా? దేవుడికి ఎప్పుడు దేవుణ్ణి ప్రేమించేవాడు బెస్ట్ ఇవ్వాలనుకుంటాడు. హల్లెలూయా. దేవుడు దాన్ని స్వీకరిస్తాడు. దావీదు ఇలా పడుకున్నాడు ఒకరోజు ప్రశాంతంగా చూసుకుంటున్నాడు కోటంతా. చూసుకుని, ఇదేంటి నేను ఇలాంటి చోట్ల ఉండి నా దేవుని మందసం ఏంటి అలాంటి చోట్ల ఉంది? ఎవరన్నా చెప్పారా? అడుగుతాడు. నేను కట్టమని అడిగానా అంటాడు. ఎంత స్ట్రైట్గా అడుగుతాడో తెలుసా? నేను ఎప్పుడైనా నా కోసం ఆలయం కట్టమని అడిగానా అంటాడు. దేవుడు అడగలేదు. మరి ఎందుకు కట్టాలి అంటే, దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుడికి తనకేదైతే కలిగి ఉన్నాడో అంతకంటే బెస్ట్ ఇవ్వాలనుకుంటాడు. హల్లెలూయా. అందుకే దావీదు ఇల్లు మ్యాటర్ అవ్వలేదు, ఎప్పుడు దావీదు కోట మ్యాటర్ అవ్వలేదు. దావీదు కోట కోసం ఎవ్వడం మాట్లాడుకోలేదు, ఆలయం కోసం మాట్లాడుకున్నారు. హల్లెలూయా. ఎందుకంటే అది దేవుని కోసం చేశారు, దేవుని కోసం. సో హేబేల్ నుంచి మనం నేర్చుకునే పాఠం, దేవుడికి నువ్వు ఏది చేసినా నీ స్థాయిలో బెస్ట్ చేయి. నీ స్థాయిలో నువ్వేం చేయగలవో అది చేయి. ఆఖరి నువ్వు కాంగ వాయించాలి, నేర్చుకుని ప్రాక్టీస్ చేసి నీ స్థాయిలో ఏం చేయగలవో అది నీకు బాగా వచ్చిందా రాదా కాదు, నీ స్థాయి అంతేనే, నీ స్థాయిలో చేయి. నువ్వు పాట పాడాలనుకున్నావు అనుకో, నువ్వు అద్భుతంగా పాడక్కర్లేదు, నీ స్థాయి, నువ్వు ఎంత బాగా పాడగలవు, ఎంత ప్రాక్టీస్ చేయగలవు అంతగా నువ్వు చేయి. దేవుడికి ఏం చేసినా నీ స్థితిలో ది బెస్ట్ దేవుడికి ఇచ్చుదుముగాక. సో ఇప్పుడు మనం 2 విషయాలు తెలుసుకున్నాం. హేబేలు అర్పణ ఎందుకు తీసుకున్నాడో తెలుసుకున్నాం. హేబేలు అర్పణ నుంచి మనమేం తెలుసుకోవాలో తెలుసుకున్నాం. మరి ఇప్పుడు కొత్త లోకం వచ్చింది కదా, కొత్త లోకంలో ఈయనేం చెప్పాడు? ఎవరు? రెండవ ఆదాము, రెండవ జనరేషన్, రెండవ సృష్టి, నూతన సృష్టి చేయడానికి వచ్చిన ఆయన ఏం చెప్పాడు? ఆయన ఏం చెప్పాడంటే, మొట్టమొదటి ప్రసంగం, ఫస్ట్ మాట ఏమన్నాడు తెలుసా? హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హల్లెలూయా. ఆయన కూడా ఒక అర్పణ కోసం చెప్పాడు. ఏంటి అర్పణ చెప్పాడో తెలుసా? నీ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకో, నీవు నన్ను చూస్తావు. ఎందుకు చూస్తావు? శుద్ధిగా ఉంటే వచ్చేస్తాడు కదా లోపలికి. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హల్లెలూయా. మొన్న ప్రసంగం మొక్కొచ్చింది, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పారు. ఏమని చెప్పారంటే, ఆయన నీకు దర్శనం వచ్చిందా, అయితే నువ్వు పనికిమాలోడివి. దేవుడు నీకు కనపడాలని కోరుకున్నావు, నువ్వు డబల్ పనికిమాలోడు. నువ్వు ఇంకా దర్శనం కావాలని అడుగుతున్నావు అంటే నువ్వు కరెక్ట్ కాదు. నువ్వు ఏదో అన్నాడు, ఏదో మాట కూడా అన్నాడు ఆయన. యేసుప్రభు ఏమన్నాడంటే, హృదయశుద్ధి గలవారు కదా అన్యులు వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. ఈయన ఏమన్నాడంటే, పాపం చేసేవాడే దేవుణ్ణి చూస్తాడు. దేవుడు ఎందుకు మాట్లాడతాడంటే నువ్వు ఎదవ కాబట్టి అన్నాడు సింపుల్గా. దేవుడు నీతో ఎందుకు మాట్లాడతాడంటే, ఎందుకు దర్శిస్తాడంటే నువ్వు ఎదవ కాబట్టి. యేసుప్రభు అన్నాడంటే, నువ్వు హృదయశుద్ధి తెచ్చుకో, నేను నీకు కనబడతాను అన్నాడు. దేవుని స్తోత్రం. చూడండి ఏమైపోయింది, బోధ ఎక్కడికి పోయిందో చూడండి. నేను అనుకున్నాను, ఈయన ఎలా తయారయ్యాడు, ఎప్పుడు తయారయ్యాడురా. ఇప్పుడు కూర్చున్నారు విశ్వాసులు, వింటున్నారు. అందులో ఒక విశ్వాసకు ఒక డౌట్ వస్తాయి. ఏంటంటే, ఇదేంటి మా పాస్టర్ గారు ఈ ఊరిని 3 సార్లు దేవుడు నాకు దర్శనంలో చూపించాడు, స్వరం ఇచ్చి మాట్లాడాడు, అందుకే వచ్చానన్నారు. అయితే మా పాస్టర్ గారు ఎదవన్నారు కదవా. ఎందుకంటే వాళ్ళతోనే దేవుడు మాట్లాడతాడట. మరి పేతురుకు దర్శనం వచ్చింది, పౌలుకి దర్శనం వచ్చింది, యోహానుకి దర్శనం వచ్చింది. శిష్యులందరూ ప్రభు దర్శనాలు చూశారు, శిష్యులతో ప్రభు మాట్లాడాడు. మరి వీళ్ళందరూ ఎవరు? మిషనరీలందరూ ఎవరు? అస్తమానం మిషనరీలు కట్టల మీద బతికేశారు వీళ్ళందరూ. వీళ్ళ మిషనరీ లక్షణాలు లేకపోయినా వీళ్ళు బతికింది ఏంటంటే మిషనరీల పేరు చెప్పుకొని బతికేశారు. ఎక్కడో మిషనరీ స్టోరీ తెచ్చి చెప్పగానే అది మనకు తెలియదు కదా, మరి బైబిల్లో ఉండదు కాబట్టి మిషనరీ స్టోరీ మనకు తెలియదు. కాబట్టి అలాంటి మిషనరీల స్టోరీలు చెప్పి చాలామంది బతికేశారు. వాళ్ళకి విషన్స్ ఎందుకు వచ్చినాయి? అగో ఫలానా ఆయనకి ఆఫ్రికా చూపించాడు అని చెప్పింది నువ్వే, ఫలానా అడవిలో తినేవాళ్ళకి దేవుడు స్వరం వినిపించింది అని చెప్పింది నువ్వే. ఇప్పుడు ఏంటంటే ఆ దేవుడు మాట్లాడాలంటే నువ్వు పనికిమాలోడు కాబట్టి దేవుడు నీతో మాట్లాడాడంటే ఏంటిది? చూడండి,
దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నేను నీ దగ్గరికి రావాలంటే, నేను నీతో ఉండాలంటే నీవు నాకు అర్పించాల్సింది ఒకటి ఉంది. అదేంటంటే నీ హార్ట్ నాకు కావాలి. నీ హార్ట్ కావాలి. ఎందుకు అడిగాడు దేవుడు? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చాలా ప్రేమించాడు. ప్రేమించి నాకు నువ్వంటే చాలా ఇష్టం, నీ కోసం కావాలంటే నాకు జుట్టు ఇచ్చేస్తాను అన్నాడు. ఏమంటుంది? నవ్వుకుంటుంది. నీ గురించి కావాలంటే నా కారు ఇచ్చేస్తాను. అవునండి. కానీ అసలు దేని మీద ఉంటుందా ఆమె టార్గెట్? హార్ట్. నాకు నీ మనసు ఇచ్చేసాను అంటాడు. చూసావా, నా మనసు అంతా నువ్వే ఉన్నాడు అంటాడు. నువ్వు ఏమి ఇచ్చినామో పని మ్యాటర్ అది, అక్కడ అది కావాలి. అందుకని దేవుడు ఏమడిగాడు తెలుసా? ముందు నాకు అది కావాలి. నువ్వు తర్వాత ఎవరినన్నా ప్రేమతో ప్రేమించుకో, తల్లిదండ్రులను ప్రేమించు, పిల్లల్ని ప్రేమించు, పిల్లల తల్లిదండ్రులు ఏంటి, నీ శత్రువును కూడా ప్రేమించు, కానీ ముందు మాత్రం నేనే. దేవుని స్తోత్రం. మొట్టమొదట నీ హృదయంలో స్థానం యేసుకు కావాలి. అప్పుడు ఆయన నీతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన కోరుకున్న బలి అది. ఆయన కోరుకున్న బలి అది. మళ్ళీ మధ్యలో ఎక్కడ చెప్పలేదు, మొట్టమొదట నోరు తెరిచి ఇదే మాట చెప్పాడు, నీ హృదయాన్ని కడుక్కో, నేను నీ దగ్గర ఉంటాను, అది నాకు కావాలి, అది నేను ఉండాలనుకుంటున్నాను దాంట్లో అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి మొట్టమొదటి స్థానం, మొట్టమొదటిది ఏదైనా దేవుడికి ఇవ్వాలనుకుంటే మొట్టమొదటి స్థానం దేవుడికే. దేవునికి స్తోత్రం. ఏమండి, నాకు యవన కాలంలోకి అడుగు పెట్టాను. యవన కాలంలోకి వచ్చినప్పుడు అర్జెంటుగా ఈ మనసు ఎవరికో ఇచ్చేయాలనిపించేస్తుంటుంది వాళ్ళకి. ఇంకా ఎందుకంటే ఆ పిల్ల కూడా ఎవరికి ఇచ్చింది, ఈడేమో ఇంకొకరు ఎవరికి ఇచ్చేసాడు. వీళ్ళు ఎవరి దగ్గర మనసులు ఉండవు, వాళ్ళకి ఇచ్చేస్తుంటారు వీళ్ళు చదువుకునేటప్పుడు. అందుకని ఈ అమ్మాయి అనుకుంటుంది, నేను కూడా ఎవరికొరికి ఇచ్చేయాలని, ఎవరికొరికి యేసుప్రభుకి ఇచ్చే. దేవునికి స్తోత్రం. ఆయన రెడీగా ఉన్నాడు యేసుప్రభుకి ఇచ్చే. ఎందుకంటే ఎవరికైనా ఇచ్చినాడుకో ఆడు 2 రోజులు బాగా చూసుకుంటాడు, 3వ రోజు పొడితో కూర్చుంటాడు. దాన్ని మనసుల్ని పొట్టడం, ఎరగొట్టడం, బద్దలు కొట్టడం, బాధ పెట్టడం, దాన్ని రకరకాలుగా వేదనకు గురి చేయడం ఇదే ఉంటుంది. నువ్వు వెనక తీసుకోలేవు, ఆడు వదలడం, నీ జీవితం అలా అయిపోతుంది. అందుకని మనసు ఎవరికన్నా ఇచ్చేయాలనిపించేస్తే యేసుప్రభు ఉన్నాడు, ఆయనకి ఇచ్చేయండి. దేవునికి స్తోత్రం. దాన్ని ప్రశాంతంగా, నెమ్మదిగా, ధైర్యంగా, ఆనందంగా చూసుకునే డ్యూటీ ఆయనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఆయనకి కావాలి. హేబేలు నుంచి మనం నేర్చుకుంటాం. నెంబర్ 3, 3వ విషయానికి వెళ్ళిపోదాం. ఆదికాండం అంటే వెరీ వెరీ టర్నింగ్ పాయింట్స్ అని నేను తీసుకుంటున్నాను. చాలామంది ఉన్నారు, వాళ్ళు జస్ట్ పేర్లే ఉంటాయి. ఏ ఇన్సిడెంట్ జరిగినా దాన్ని నేను తీసుకుంటున్నాను. 3వ విషయం దగ్గరికి వచ్చామండి మనం. 26వ వచనం. ఆదాము షేతునికి అన్నాడు, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టిన, అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం స్టార్ట్ అయిందంట? యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. మనుషులు ఇది కనిపెట్టారు అనే దాంట్లో ఫస్ట్ కనిపెట్టింది ఇదే, ప్రార్థన. ఫస్ట్ కనిపెట్టింది ఏంటంటే ప్రార్థన కనిపెట్టారు. ఎందుకంటే రాయలేదు ఇంకెక్కడ. ఇల్లు కట్టడం కనిపెట్టారు, రాయలేదు. వాళ్ళు ఉన్నారు, ఇంట్లో నుండి ఉండొచ్చు, అయ్యారు, రాయలేదు. కానీ ఒకటి స్టార్ట్ చేశారు అంటే చెప్పింది ఏదన్నా ఉంటే అది ప్రార్థన. అంత పెద్ద మ్యాటర్ అంటే ప్రార్థన దాంట్లో అంటే ఒక విషయం చెప్తాను మీకు. ఇక్కడ నా వయసు వాళ్ళు, నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు కదా. మన కాలంలో అంటే నేను బాగా చిన్నవాడిని, మీరు కొంచెం మామూలు కాలం. ఆ కాలంలో ల్యాండ్ ఫోన్లు వచ్చినాయి. ల్యాండ్ ఫోన్ వచ్చినప్పుడు ఇక్కడున్న ఒక మనిషి ఎక్కడో ఉన్న వాడితో మాట్లాడి పొంగిపోయేవాళ్ళం. హలో అంటే హలో, ఒరే సేమ్ గొంతు, ఇక మామూలు ఆనందం కాదు. మేము కొంచెం యంగ్ ఏజ్కి వచ్చేసరికి అప్పుడు ఏంటంటే ఏమందరా వైర్లోంచి వస్తుంది అనుకునేవాళ్ళు. ఇక సడన్గా ఒక వార్త వేసాడు మా చెవులు. నేను ఇప్పుడు 8th 9th, ఒరే వైర్ లేకుండా మాటలు వచ్చేస్తున్నాయంటారా? వైర్ లేకుండా మాటలు ఎక్కడ వస్తాయి? సెల్ ఫోను ఎందుకు వస్తాయి? ఇలా మా రెండోవాడు ఆడి ఈ లోకంలో ఏదొచ్చినా ఫస్ట్ ఆడి ఇంట్రడ్యూస్ చేస్తాడు మా ఊరికి. రెండోవాడు ఫోన్ తెచ్చాడు. అది దాన్ని చూసి ఆశ్చర్యం, దాన్ని ఇలా పట్టుకుని ఇలా ముట్టుకుని. మీకు చిన్నప్పటి నుంచి పిల్లలకి ఫోన్లు అలవాటు, మీకు ఆ మజా తెలీదు. మాకు అవన్నీ చూసాం కొత్తగా. ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడు, ఇంకో పర్సన్ ఎక్కడ ఉన్నాడు. అప్పుడైతే మాట్లాడాలంటే ఇంటి దగ్గర ఉంటేనే ఫోన్లో ల్యాండ్ కుదిరేది. ఎక్కడ ఉంటాడు ఈ వ్యక్తి? అక్కడున్న వ్యక్తితో మాట్లాడడానికి ఒక టెక్నాలజీ కనిపెట్టుకున్నాం మనం. ఆ టెక్నాలజీ పేరే ఈ సెల్ ఫోన్స్. ఇలాంటి ఒక టెక్నాలజీ కనిపెట్టుకున్నారు. ఎలా అంటే మనుషులేమో కింద ఉండిపోయారు, దేవుడేమో వదిలేసి పైకి వెళ్ళిపోయాడు. వీళ్ళు బతుకేస్తున్నారు. షేతుకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే మన డాడీతో దేవుడు మాట్లాడేవాడు కదా, దేవుడు వచ్చేవాడు మాట్లాడేవాడు.
దేవుడు రావట్లేదు, అయినా దేవుడితో మాట్లాడాలి. ఏం చేద్దాం అని ఆలోచించి ప్రార్థన అనేదాన్ని కనిపెట్టారండి. దేవునికి స్తోత్రం. ఎక్కడ లేని దేవుడితో ఇక్కడి నుంచి మాట్లాడచ్చు. ఎక్కడ లేని దేవుడు ఎక్కడన్నా మనతో మాట్లాడచ్చు. హల్లెలూయా. అది ప్రార్థన. ఈ లోకస్తులు కనిపెట్టలేదంటే కనిపెట్టారు. పూజ కనిపెట్టారు. వేస్తారు, అయిపోయింది. తర్వాత వ్రతం కనిపెట్టారు, చేస్తారు, చదువుతారు, అయిపోయింది. తర్వాత అభిషేకం కనిపెట్టారు, నెయ్యో నూనె తెచ్చుకుని వేస్తారు. ఇది మామూలుగా ఎవరైనా చేయడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో నా కమ్యూనికేషన్ అక్కడికి వెళ్తావు, ఆ కమ్యూనికేషన్ ఇక్కడికి రాదు. ఈలో పంతులు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటంటే పలానా అతని పేరు మీద అర్చన చేయండి అన్నారు. అతని సమస్య ఏంటి? అప్పులా, ఇబ్బందులా? ఏమి అడగడం, మనం ఏం చెప్పడం కూడదు. ఇలా చెప్పగానే పలానా జోసఫ్ కదలే, ఏంటి నీ పేరు? గణేష్ నామదేశ పైడిపాల గోత్రం అని స్టార్ట్ అయిపోద్ది. మనం కూడా పైడిపాల గోత్రం మాది అనుకుంటాం. నేను మా ఫ్రెండ్ పంతులు కదా అండి, ఒరే గోత్రాలు ఎలా వస్తారా అంటే, అరే గోత్రాలు చాలా చరిత్ర ఉంటుందా, ఆ చరిత్ర తెలియని వాళ్ళు అందరికీ కామన్ గోత్రం ఏంటంటే పైడిపాల. గోత్రం తెలియకపోతే ఆడికి పైడిపాల గోత్రం వచ్చి అని చదివేస్తారు. పైడిపాల గోత్రం వాళ్ళు వేరే ఉంటారు ఆ బ్యాచ్, కానీ అందరికీ అది తగిలిస్తారు. మా ఊరు మా ఏరియాలో మీకు అదన్నా తగిలించేది గోత్రం దొరకకపోతే రైట్ గుడికి వెళ్దాం. ఇందులో ఆ దేవుడు ఏం చెప్పాడు నీతో? లేదు. ఈయనేం చెప్పాడు నీ గురించి? అది కూడా లేదు. ఇలాగ ఒకడు వచ్చాడు, ఈ గోత్రం ఇదని చెప్పాడు, అంతే. అనలేదు అనలేదు. సరే, నమాజ్ కనిపెట్టారు అంటే మనుషులు ఏం కనిపెట్టారు చెప్తున్నాను. నమాజ్ కనిపెట్టారు దేవుడి విషయంలో. అక్కడ ఏంటంటే అల్లాహు అక్బర్, అల్లా గొప్పవాడు, అతను మహమ్మద్ అనే ప్రవక్తను పంపించాడు, అతనికి మేము లోపడుతున్నాం. వెరీ గుడ్. మళ్ళీ అల్లాహు అక్బర్, అల్లా గొప్పవాడు, అల్లా మహమ్మద్ని పంపించాడు, మేము అతను లోపడతాం. మళ్ళీ అల్లాహు అక్బర్, మేము మా దగ్గరికి మహమ్మద్ని పంపించాడు. నీ బాధ ఏంటి? తెలియదు. ఆయన ఏం చెప్పాడు? తెలీదు. వీళ్ళు ఎవ్వరూ కనిపెట్టలేంది చేతు కనిపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఏంటో తెలుసా? దేవుడితో మాట్లాడచ్చు, దేవుడు మాట వినొచ్చు. హల్లెలూయా. అంత గొప్పది ప్రార్థన. ఈ లోకంలో మనిషి కనిపెట్టిన మొట్టమొదటి టెక్నాలజీ, మనిషి కనిపెట్టిన మొట్టమొదటి అత్యవసర వస్తువు, మనిషి కోల్పోయిన ఒక కనెక్షన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి అతని యొక్క ఇన్వెన్షన్ ఏంటంటే ప్రేయర్. అలా ప్రేయర్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి భక్తులు స్టార్ట్ అయ్యారు. దేవుడితో నడిచేవాళ్ళు, దేవుడి కోసం నిలబడేవాళ్ళు, నీతిమంతులు ప్రారంభమయ్యారు. ఎందుకో తెలుసా? దేవుడితో కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది. దేవుని స్తోత్రం. అయితే మనమే నేర్చుకోవాలి, తప్పక దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రేయర్ అంత గొప్పది. దేవునితో మాట్లాడండి. ఏదో ఒక టైం తీసుకొని దేవుడితో మాట్లాడండి. తప్పకుండా మాట్లాడండి. ప్రతిరోజు మాట్లాడండి. ఏకాంతంగా మాట్లాడడానికి కుదిరితే బెస్ట్ ఒకరు కూర్చుని మాట్లాడండి, ఒకరు నడుస్తూ మాట్లాడండి. అయితే మీకు మేడ అనుకోండి, మీకు చిన్న ఐడియా ఇస్తాను. మేడ అనుకోండి, ప్రేయర్ చేయాలనుకుంటే ఆ టైంకి ఎవరు లేరు, వెళ్ళిపోండి, పైకి వెళ్ళిపోండి. ఒక చిన్న జాగ్రత్త ఏం తీసుకుంటారంటే ఫోన్ కింద వదిలేండి, అంతే. ఫోన్ కూడా వస్తే నువ్వు ఇంట్లో ఉన్నా, మేడ మీద ఉన్నా, లేదంటే క్లబ్లో ఉన్నా, అంతా ఒకటే, అదే కదా అన్నీ. సో దాన్ని నేనేం చేస్తానంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఫోన్ పట్టుకెళ్తాను. ఎందుకంటే నా మీద ఎప్పుడే పడిపోతారో తెలియదు, ఎక్కడ పారిపోతానో తెలియదు, లొకేషన్ అన్న పెట్టాను. కానీ కారు దిగి వాటర్ బాటిల్ తీసుకోవాలంటే కారు దిగేటప్పుడు ఫోన్ పెట్టుకుని వెళ్తాను. ఇప్పుడు అటు నుంచి ఎక్కడ పారిపోవాల్సి వస్తాను, చూసిన పరిస్థితులు అలాంటివి. అందుకని ఏం చేస్తానంటే పైకి తీసుకెళ్ళి సైలెంట్లో పెట్టి పెట్టుకోవడమే పెడతాను దాన్ని, అది అక్కడ ఉంటుంది. నేను అలా తిరుగుతా అలా ఉంటా, దేవుడితో మాట్లాడుకుంటాను. దేవుడు నాకు చెప్తాడు, ఇదిగో మళ్ళీ 2 మూటలు ఎడుతున్నాను నెత్తి మీద అంటాడు. ఓకే ప్రభా. మళ్ళీ వెళ్ళిన పది మళ్ళీ ఇంకో మూట ఎడతాను అంటాడు. పదిసారి ప్రభా మరి ఏంటంటే నేను నీకు బలం ఇస్తాను కదా, ఇంకో బ్యాచ్ ఇస్తాను అంటాడు. ఓకే ప్రభా, అయిపోయింది. నేను దేవుడితో మాట్లాడుకుంటాను. నాకు నువ్వు కుదరచ్చు, ఇలాగ కుదరకపోవచ్చు. ఎప్పుడు మాత్రం దేవునితో ఈ ప్రేయర్ అనే కనెక్షన్ని కొనసాగించుకుందుముగాక. ప్రార్థన అంటే మాట్లాడడం. అమ్మను అన్నం అడుగుతున్నావా? బయట ఉన్నవాడు బెగ్గర్ అన్నం అడుగుతాడు, అడుక్కున్నాడా అడిగాడా? ఏంటి తేడా? ఎందుకు అని అడుక్కున్నారన్నారు, అమ్మని ఎందుకు అడుక్కున్నావు అని అనలేదు. ఎందుకు అనలేదంటే అమ్మని అన్నం అడుగుతాం, అమ్మ నీకు ఏం కావాలని అడుగుతాం, ఏమన్నా తేవాలా బయట నుంచి అడుగుతాం, లేదా ఏమన్నా హెల్ప్ చేయాలా అడుగుతాం, అమ్మతో మాటలు చెప్తాం, అమ్మ మాటలు చెప్తాం. అడుక్కునేవాడు ఏం చేయడు, ఓన్లీ అడుగుతాడు. ఓన్లీ అడిగేవాడిని అడుక్కున్నవాడు అంటారు. ఓన్లీ అడిగేవాడు అడుక్కునేవాడు అంటారు. ఇంకా చేసేవాడిని అడిగటం అంటారు. యేసుప్రభు అడుక్కోండి మీకు ఇస్తానల్లా ఏమన్నాడు? అడుగుడి మీకు ఇవ్వండి. దేవునికి స్తోత్రం.
అంటే నీకేం కావాలో అడుగు, చెప్పు, పంచుకో, విను. అదే ప్రేయర్. సో ఇది మనం నేర్చుకుందాం. ఒక దేవునితో మనిషి కోల్పోయిన దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయడానికి మనిషికి అనుకున్న ఒక అద్భుతమైన సాధనమే ప్రార్థన. సరే, ఇప్పుడు ఈయనేం చేశాడు? ఈ లోకం కాదు, మనం ఉన్నది ఎక్కడున్నాం? మరి ప్రతిదీ ఈ లోకంలోకి లేకపోతే ఆ లోకంతో ఎలా కుదురుతుంది? సరే, ప్రేయర్ మస్ట్ అని తెలుసుకున్నాం. ఈ లోకానికి వద్దాం. వీళ్ళందరూ యూదులు. అసలు ముస్లిమ్స్ ఇలాగా ఇవన్నీ ఈ యాంగిల్స్ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? అంతా మొత్తం యూదుల నుంచి కాపీయే, అన్నీ కాపీయే. తల మీద నెత్తి మీద క్యాప్ వేసుకోవడం ఏంటి, డ్రెస్సింగ్ ఒక స్టైల్ ఉండడం ఏంటి, అన్నీ మొత్తం అంతా అక్కడి నుంచి తెచ్చుకున్నాయి. వీళ్ళు కూడా తల పైకి ఎత్తకుండా, యూదులు తలను నేలకు వంచి, అంటే మేము దాసులము, మేము నీ వైపు తలెత్తి చూసేంత అవకాశం మాకు లేదు అనే పరిస్థితిలో వాళ్ళు అలా తల దించుకొని చేస్తారు. ఎప్పటి నుంచి వస్తుంది ఇది? పాతకాలం నుంచి వస్తుంది. ఇప్పుడు ఈయన వచ్చాడు. ఎవరు? కడపటి ఆదాము. ఈరోజు అలాగే చెప్పుకుందాం ప్రభువుని, ఎందుకంటే అదే కదా డ్యూటీ చేశాడు. కడపటి ఆదాము వచ్చాడు. వచ్చి ప్రేయర్ చేస్తున్నాడు. ప్రేయర్ చేస్తుంటే శిష్యులు చూసి, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించన్నారు. ఎప్పుడు కనిపెట్టారు ప్రార్థనే? ఎప్పుడో కనిపెట్టారు, శీతకాలంలో. కానీ పేతురు ఏమన్నాడు? మాకు ప్రార్థన చేయడం నేర్పించానట. అదేంటి? ప్రార్థన రాదా? ఈ ప్రార్థన రాదు. ప్రార్థన వచ్చి వాళ్ళకి ఏ ప్రార్థన వచ్చంటే ఆలోక ప్రార్థన వచ్చు, ఆలోక వస్తువులు చేసే ప్రార్థన వచ్చు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఈయన కడపటాదాం కదా, ఈయన కొత్త ప్రార్థన మొదలుపెట్టాడు. ఆయన ఏళ్ళలా చేయట్లేదంట, ఇలా నుంచుంటున్నాడు సైలెంట్గా. నుంచుని కళ్ళు మూస్తున్నాడు, కావాలంటే కళ్ళు తెరచాలంటే తెరుతున్నాడు, కూర్చోవాలంటే కూర్చుని చేస్తున్నాడు, నుంచోవాలంటే నుంచుని చేస్తున్నాడు. అది ఏం తీసుకోవట్లేదు మ్యాటర్. ఏమన్నాడంటే పరలోకమందు ఉన్న మా తండ్రి అన్నాడు. ఆశ్చర్యపోయారు. దేవునికి దాసులుగా ఉండే దాసులమని ప్రార్థించే మనం, ప్రభా మమ్మల్ని ఏదో ఒకటిలాగా మాకు చూడు అని అనుకునే మనం తండ్రి అన్నాడేంటి? ఏంటి ఎలా చేస్తున్నాడు? వచ్చాడు, స్టార్టింగ్ అదే ఇస్తాడు, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయడం. హల్లెలూయా. మనల్ని ఏం చేశాడంటే ఈ ప్రార్థనలో మనల్ని ఇంకా దగ్గర చేశాడు. దేవుడికి మనల్ని ఇంకా దగ్గర చేశాడు. ఏదైనా నువ్వు స్వేచ్ఛగా అడుగు. దేవుడు నీకు యజమాని కాదు, దేవుడు నీకు అధిపతి కాదు, దేవుడు నీకు నాన్న. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు స్నేహితుడు, దేవుడు నీకు సహోదరుడు. ఏదైనా సరే స్వేచ్ఛగా చెప్పచ్చు. మీకు ఇంకో మాట ఇస్తాను. ఏంటంటే మనం ఎవరికన్నా ఏదన్నా చెప్పాలనుకోండి, మా డాడీకి చెప్పాలి. డాడీ చాలా ప్రేమిస్తున్నాడు మనల్ని, నిజమే. కానీ ఇది చెప్తే ఎలా రెస్పాండ్ అవుతాడో తెలీదు. కాబట్టి ఆలోచిస్తుంటాం, చెప్దాం వద్దు, వాళ్ళతో చెప్పిద్దాం, వద్దులే ఈరోజు వద్దు, రేపొద్దు. యేసు ప్రభుతో అసలు ఆయన ఎలా రెస్పాండ్ అవుతాడంటే ఇది చెప్తే అని ఆలోచించవద్దు. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ తెలుసు అది. అవును కదా? నువ్వు ఆడి దగ్గర నువ్వు దెబ్బ కొట్టేశావు, వచ్చి మోకాళ్ళు వేసి ప్రభా నేను ఇలా కొట్టాను, మరి ఏమనుకోకు, క్షమించాను అంటే ఏమంటాడో అని కొట్టడం చూశాడు కదా. ఆయనకి తెలియంది ఏమైనా ఉందా? లేదు కదా. మనసులో వాళ్ళ గురించి అనుకుంటున్నాను ఇలాగా, ఈ విషయం ప్రభువుకు చెప్తే ఏమనుకుంటాడు అనడానికి కూడా లేదు కదా, అది కూడా తెలుసు కదా. కాబట్టి దేవుడికి నువ్వు కొత్తగా చెప్పేదేమీ లేదు, ఆయనకి ఆల్రెడీ తెలిసిందే. కాబట్టి ఓపెన్గా ఆయనతో ఫ్రీగా మాట్లాడు. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు పిల్లల కోసం ఏదైనా చేస్తారు, అందుకే నాన్నగా పోల్చుకున్నాడు. ఏదైనా చేస్తారు. మేము నలుగురు చిన్నోళ్ళు అయినప్పుడు ఒక నైట్ మా నాన్నగారేమో ఎక్కడో లారీ వ్యాపారం పని మీద ఉన్నారు, మా అమ్మ మేము ఉన్నాం. బయట శబ్దం ఏదో వస్తుందనమాట. అంటే దొంగ వచ్చాడు. నువ్వు అడిగిన నాన్నమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా అద్భుతమైన సీన్ అది. దొంగ వచ్చాడనమాట. వస్తే సౌండ్ ఏదో అలిగి అవుతుందని అన్నయ్య ఎవరో చెప్పినట్టున్నారు. అమ్మ వెళ్ళే ముందు ఏం చేసింది తెలుసా? అరే మీరు బయటికి రావద్దు. ఎందుకు రావద్దు? పిల్లలకి ఏమైనా అపకారం చేస్తారేమో అని. మా అమ్మ ఏమన్నా కరెక్టే వచ్చి అమ్మకే రాదు, బలవంతురాలా కాదు. ఏమైనా చేస్తే ఏంటి, ఏమైనా జరిగితే అది నా మీదకి వస్తుంది, లేదా నేను అరిచి జనాలు రప్పిస్తే నా పిల్లలకి ఏం కాకూడదు. వెళ్ళేసరికి నిజంగా దొంగుడే. అప్పటికి హెడ్ బాత్ చేసి రాత్రి జుట్టెర పూసుకుని ఉందంట. ఈ వచ్చేసి వీళ్ళ పిల్లలకి అంటే మాకేదన్నా హాని తలపెడతాడేమో అని దబా కొట్టేసిందంట వాళ్ళని. ఇప్పుడు ఎవరికాడు గోళ దుప్ప పారిపోయాడంట, కేకలేసి పారిపోయాడు. అమ్మ అంత ధైర్యం ఎందుకు వచ్చింది నీకు? ధైర్యం కాదు, ఏమి కాదు, భయం. తన పిల్లలకి ఏమన్నా వద్దామని భయం.
మాకేమన్నా అపకారం తలపెడతారు. పేరెంట్స్ మైండ్ అంతలా ఉంటుంది. మొన్న ఒకసారి ఒక బ్రదర్ నాతో చెప్తున్నాడు, మా నాన్న చాలా సిన్సియర్, చాలా సీరియస్, చాలా స్ట్రిక్ట్. నాదేమో ఇలా ఒక లవ్ స్టోరీ ఉంది, అది నేను దేవుణ్ణి పట్టుకున్న తర్వాత అది వదిలేశాను, కానీ దాని వల్ల నాకు కొన్ని తలనొప్పులు ఉన్నాయి. ఈ విషయం మా నాన్న తెలిసిందంటే నన్ను ఏం చేస్తాడో ఏంటో తెలియట్లేదు, పక్కన ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను, నా సమస్య పరిష్కారాన్ని మా నాన్న దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, ఎలాగన్నాయని ఫోన్ చేశాడు. నేనన్నా, పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు ఏంట్రా నువ్వు? మీ నాన్న నీవు సమస్య చెప్పు, మధ్యలోకి వచ్చి అడ్డంగా నిలబడతాడు. దేవునికి స్తోత్రం. మీ నాన్న అతను. నువ్వు చిన్న తప్పు చేయడానికి మీ నాన్న ఒప్పుకోడు, కానీ తప్పు చేసావు, సమస్యలో పడిపోయావు, నిన్నేమండవు, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలని చూస్తాడు. ఫాదర్, అది ఫాదర్ లవ్. అది అమ్మ అయితే ముందు సాగకూడద్ది, ఏడిసేద్ది, అదంతా పక్కన. ఫాదర్ లవ్ వేరు ఉంటుంది. ఫాదర్ లవ్, తండ్రి ప్రేమ ఎలా ఉంటుందంటే, ఏదో పొరపాటు చేశాడు, దానివల్ల సమస్య తెచ్చేసుకున్నాడు. ఇప్పుడు తెలిసింది నాకు, ఎలా చేస్తావా, ఎలా చేస్తావంట. ఆగరా, ఏం చేద్దాం ఇప్పుడు, ఎలా దీనికి పరిష్కరిద్దాం? నాన్న ఇలాగైతే అవుతుందేమో, సరే అలా చేద్దాం, నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండు, నేను చూసుకుంటాను అంటాడు. ఇది తండ్రి ప్రేమ. హల్లెలూయా. నేను అన్నాను, మీ నాన్న కోపమే చూసావరా, నేను ఒక ఫాదర్ని, కాబట్టి నేను అర్థం చేసుకోగలను మీ ఫాదర్ ఎలా రెస్పాండ్ అవుతాడో, నువ్వు ఇలా చెయ్యి అన్నాను. నిజంగా అలాగే బిహేవ్ చేశాడు. రే నువ్వు కంగారు పడకవు, ఎవడొస్తాడు రాని చూసుకుందాం. తప్పు చేసింది వీడు, తప్పు తెలుసుకున్నాడు, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా, ఎవడొస్తాడు రాని నేను చూసుకుంటాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకు తండ్రితో పోల్చుకుంటాడు తెలుసా? ఫాదర్ లవ్ ఇలా ఉంటుంది, నీ ప్రాబ్లమ్స్లో ఆయన అడ్డుగా ఉంటాడు. కాబట్టి ఏదైనా తండ్రితో చెప్పినట్టుగా ఓపెన్గా చెప్పుకో, ప్రశాంతంగా చెప్పుకో, సంతోషంగా చెప్పుకో. దేవుడు దాన్ని వింటాడు, నీ సమస్యలన్నీ పరిష్కరిస్తాడు. హల్లెలూయా. ప్రేయర్ మనిషికి దేవుడికి కట్ అయిపోయిన లింక్ని మళ్ళా తిరిగి తెచ్చిన సాధనం. ఆ ప్రేయర్ ఏంటో తెలుసా? అడుక్కోవడం కాదు. ప్రార్థన అంటే అడుక్కోవడం కాదు. ప్రార్థన అంటే నీకు దేవుడికి సంభాషణ ఉండేదే, అది పోయింది, మళ్ళీ అది రీబిల్డ్ చేసుకో, హ్యాపీగా మాట్లాడండి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ ఏకాంతంగా దేవునితో కాసేపు మాట్లాడే అనుభవాన్ని ఎవ్వరూ మిస్ కావద్దు. మీరు స్టార్ట్ చేయండి. ఇప్పుడు దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, దర్శనం అసలు మ్యాటర్ ఉండదు. ఇప్పుడు ఏంటంటే దర్శనం వచ్చిందనుకోండి, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, దర్శనం. ఏకాంత ప్రార్థన చేయి. రోజు మాట్లాడుతుంటాడు, దర్శనం వచ్చిందా, రోజు మాట్లాడుతుంటే ఇంకా దర్శనం ఏంటి స్పెషల్? ఇంక దర్శనం ఏమీ లేదు స్పెషల్. దేవుడు రోజు మాట్లాడుతూనే ఉంటాడు. దర్శనం ఏదో నువ్వు దర్శనం అడుగుతున్నాడు, ఫోన్లు ఇద్దాం అనుకోవాలి, అంతే తప్ప దేవుడితో మనకి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. దాన్ని మనం సాధించుకుందుముగాక. ఆమేన్. హల్లెలూయా. తర్వాత విషయానికి వచ్చేద్దాం. మనం 3 చెప్పేసుకుంటాం కదా ప్రతి దాంట్లోంచి. రైట్. ఇప్పుడు ఒక స్పెషల్ పర్సన్ వచ్చాడండి. అతడు హనోకు. షేతు ఎనోషునికి అన్నాడు, ఎనోషు కేయినానికి అన్నాడు, కేయినాను మహలేలుకు అన్నాడు, ఎరదు హనోకునికి అన్నాడు. చూడండి 21వ వచనం, 5వ అధ్యాయం ఆదికాండం 21వ వచనం. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలాను కన్నాడు. 65వ సంవత్సరంలో కొడుకు పుట్టాడు. ఆ తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఇక్కడ ఒక పర్సన్ వచ్చాడండి. ఆ పర్సన్ ఏంటంటే 65వ సంవత్సరంలో కొడుకు పుట్టాడు. తర్వాత 300 సంవత్సరాలు దేవునితో నడచెను. దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడిక కనిపించలేదు, అతనిక లేడు. హనోకు అనేవాడు ఒకడు వచ్చాడు. ఈయన ఏం చేశాడో తెలుసా? ప్రేయర్ చేసుకుంటూ ఇప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు, మనం ఎక్కడ ఉన్నాం. ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? ఏదైనా తోటలో జరిగిందో అక్కడికి తెచ్చేసాడండి దేవునికి స్తోత్రం. ఏదైనా తోటలో ఏంటి, ఇద్దరు చోట. ఇప్పుడు ఏమైంది? ప్రేయర్ జరిగిన తర్వాత దేవునితో నడుచుట. హనోకు దేవునితో నడుచుట. మన ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను మీకు. మన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ప్రభువా పలానా ఊరు వెళ్తున్నాను, నాకు తోడుగా ఉంటావు. వెరీ గుడ్. పలానా పని చేస్తున్నాను, నాకు తోడుగా ఉంటావు. పలానా ఊరు వెళ్తున్నాను, నువ్వు వస్తే కానీ నేను వెళ్ళను ప్రభా. బాగుంది. అంటే నీతో దేవుణ్ణి నడవమని అడుగుతున్నాం. హనోకు ఏం చేశాడో తెలుసా?
దేవునితో హనోకు నడిచాడు. హల్లెలూయా. రెండిటికి ఎంత తేడా ఉంది? రెండిటికి ఎంత తేడా ఉంది? మనం ఏం చేస్తామంటే ఏం చేయాలన్నా దేవుడు ప్రభా నువ్వు నాకు తోడుగా ఉండు, నేను ఏదో ఒకటి చేస్తాను. కానీ హనోకు అలా కాదు. నువ్వు ఎటు వెళ్తున్నావు ప్రభా? ఇటు, నేను నీ కూడా వస్తాను. హనోకు దేవునితో నడచెను. సపోజ్ అక్కడ ఒక మందు షాప్ ఉంది, లేదా ఏదో ఒక పాప సంబంధమైన ఒక హౌస్ ఏదో ఉంది. దేవుడితో నడుచుకుంటూ వెళ్తున్నవాడు కనబడింది అది. దేవుడు ఆగలేదు. ఈడేం చేస్తాడు? ఆగడం, పోతాడు కూడా. అక్కడ ఆగడం. లేదా ఎవరో అక్కడ ఆకలితో పడున్నారు, ఇబ్బంది ఉన్నారు. దేవుడు ఏం చేస్తాడు? అక్కడ ఆగిపోతాడు. కాబట్టి ఇతను ఏం చేస్తాడు? ఆగిపోతాడు. దేవుడు మనకు తోడుగా ఉండి నడిస్తే ఈ లోకంలో మనం ఏదైనా సాధించవచ్చు. దేవుడి వెనకాల మనం నడిచామనుకోండి, పరలోకం సాధించవచ్చు. హల్లెలూయా. హానోకు ఏం సాధించాడు? ఈ సింపుల్. నడుచుకుంటా ఓ రోజు వెళ్ళిపోతున్నానంటే నన్ను కూడా తీసుకుపోని ఉంటాడు, పోయారు ఇద్దరు, అంతే అయిపోయింది. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? ఇప్పుడు అక్కడికి వద్దాం, యేసుప్రభు దగ్గరికి వద్దాం. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు నా అడుగు జాడల్లో నడిచినట్లు మాదిరి ఉంచి వెళుతున్నాను. దేవుని స్తోత్రం. సేమ్ ఇప్పుడు యేసు ఏమంటున్నాడంటే, నా అడుగు జాడల్లో మీరు నడండి, నేను నడిచాను, నా వెనకాల రండి. మరి నీ వెనకాల వస్తే ఏమవుతుంది అంటే, పరలోకమందు అనేక నివాసాలు గలవు మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాను. హల్లెలూయా. నేనే మార్గమును, నేను ఏదైతే నడిచానో ఆ దారిలో నువ్వు నడు, నా ద్వారా తప్ప ఎవడో పరలోకం రాలేడు. నువ్వు నేను ఎలా నడిచానో అలా నడు, దాని అంతమేంటో నిత్య జీవం. దేవునికి స్తోత్రం. ఆ రోజు జరిగిందే. మనం దేవుణ్ణి మనతో ఉండమంటాం, కానీ నేను దేవా నీ వెనకాల వస్తాను. నువ్వు ఎటు వెళ్ళమంటే, లేదా ఎలా ప్రవర్తించమంటే, ఏది ధరించమంటే, లేదా ఏది విడిచిపెట్టమంటే నేను అదే చేస్తాను. నీ బాటలోనే నా ప్రయాణం, నీ వెనకాలే నా ప్రయాణం. ఎలా నాకు ఆశ్చర్యం అనిపించింది హనోకు. జనరల్గా దేవుడితో నడిచాను అనే మాటను చాలా సింపుల్గా తీసుకుంటాం. నాకు తెల్లవారుజామున 4కి వచ్చింది ఈ మాట. ఏ మాట అంటే, ఆ లోకంలో జరిగింది చెప్పాలి. ఏ లోకమో తెలియదు, ఆ లోకంలో వచ్చింది మాట. నేను ఫోన్లో నోట్ చేసుకున్నప్పుడు కూడా ఆ లోకం అని రాసుకున్నాను దీని పేరు. అది ఏ లోకమో తెలియదు. పరలోకమా, నరకలోకమా, పాతాళ లోకమా, భూలోకమా తెలియదు. మళ్ళీ ఆ లోకం ఏంటో తెలుసుకుని అలా 4:30కు అర్థమైంది అది ఏ లోకమా. అప్పుడు చదువుతుంటే హనోకు దేవునితో నడిచను. దేవుడు హనోకుతో నడడం కాదు, హనోకు దేవుడితో నడిచను. దేవుడు ఏ దారి చూపితే ఆ దారిలో నడుచుకుని వెళ్ళినోడికి దేవుడు ఎక్కడుంటే అక్కడికే పోతాడు. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను ఇప్పుడు దీనికి రిలేటెడ్గా చర్చిలో ఏదన్నా పాట పాడదామంటే ఎలాగా? అన్ని పాటలు నాతో రమ్మని పాటలే. ప్రభా నువ్వు నాకు తోడుగా ఉండు, నాకు సహాయంగా ఉండు, నాకు తోడుగా, అన్నీ ఇవే తప్ప నా వెనకాల వచ్చేవాడు, నా ముందు నడిచేవాడు, నా కుడి పక్కన ఉన్నవాడు, నా ఎడం పక్కన ఉన్నవాడు అనే పాటలు ఉన్నాయి తప్ప, ప్రభా నువ్వు నా ముందెళ్ళి నేను నీ వెనకాల వస్తాననే పాటలు నాకు దొరకలేదంటే. నాకు పాటలు చాలా తక్కువ తెలుసు, ఎందుకంటే నేను పాటలు విన్నాం. మీకు ఎవరికన్నా దానికి సంబంధించిన పాట ఉంటూ వచ్చే ఆదివారం పాట అంటారు దయచేసి. ఎత్తుక్కుని ఏదోలాగా దేవుడితో నేను నడుస్తాను, నీ అడుగుల వెనకాల వచ్చేస్తుంటాను, నీ జాడలో నడుస్తుంటాను, నాకు ఇంకేం వద్దు ప్రభా, నేను ఇటు అటు చూడండి, నువ్వు ఎక్కడ ఆగితే అక్కడ ఆగుతాను, ఎక్కడ నడితే అక్కడ నడుస్తాను, ఎక్కడ స్పీడ్గా పొమ్మంటే అక్కడ స్పీడ్గా పోతానని ఎవరన్నా రాస్తే అలాంటి ఒక పాట ఏదన్నా ఉండొచ్చు, ఎవరో ఒకరు రాసి ఉంటారని అనుకున్నాను. మరి రాయకపోతే మనం ఏం చేయలేం. కానీ ప్రభు చెప్తున్న మాట మాత్రం, ఆయన అడుగు జాడల్లో సాయిలను బట్టి ఏసులేనిదా అడుగైనా వేయలేనదా, నేను సాగే దిశలో బాగుంది, చరణాలు ఏమన్నా చూడాలి, ఎవరో ఒకరు కనిపెడితే చాలు కదా మనకి. ఉన్నాయిలే మన పాటలు ఉంటాయిలే, అది మన పాటే, రైట్. సరే, ఇలాంటి అంటే దేవునితో మనం నడిచే ఎక్స్పీరియన్స్ మనకు వచ్చునుగాక. దేవుడితో నడడం అంటే దేవుడు ఆగిన చోట ఆగిపోవడం, దాటిన చోట దాటడం, టక్మని టర్న్ తీసుకుంటాడు. అంటే అది కాదు సడన్గా మన జీవితంలో ఒక మార్పు. ఇప్పుడు దాకా జాబ్ చేసావు కదా, ఇప్పుడు ఇది చేయి అండ్ మళ్ళీ కూడా పోవడమే. ప్రభా నువ్వు వెళ్ళు, నాకు కొంచెం టైం పడుతుంది, 2 సంవత్సరాలు టైం పడుతుంది, సంవత్సరం దేవుడు వెళ్ళిపోతుంటాడు. అది దారిలో గీడాలి ఇంకానే. ప్రభా మా ఆవిడ ఒప్పుకోదు, విజయ్ సేవకి ఎప్పుడు వస్తావు అని అనుకో, రానంటావు, వస్తానంటావు, మా ఆవిడ సమస్య అంటావు, మా పిల్లల సమస్య అంటే హి అని అవుతాడు. దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? దాంట్లో దేవుడు టర్న్ తీసుకున్నాడు ఆల్రెడీ. ఇప్పుడు దేవుడు పొలంలోకి తీసుకెళ్ళాడు, పొలంలోకి వెళ్ళిపోయాడు, వ్యవసాయం చేసుకున్నాడు. దేవుడు మేకల దగ్గర తీసుకెళ్ళాడు, మేకల దగ్గరికి వచ్చాడు.
దేవుడు గేదెల దగ్గర తీసుకెళ్తే గేదెల దగ్గరికి వెళ్తాడు. దేవుడు సేవ దగ్గర సారీ ప్రభువా, ఇక్కడ దాకా నడిచాను, ఇంక నా వల్ల కాదు. ఇక హనోకు దేవుడితో నడచెను, దేవుడు అతన్ని కొనిపోయిన. దేవునికి స్తోత్రం. హనోకు తర్వాత దేవుడితో నడిచిన ఇంకొక పర్సన్ ఎవరన్నా ఉంటే నోవాహు. అతడు తన జనాంగంలో నీతిపరుడు, నిందారహితుడే ఉన్నాడు. దాంతోపాటు అతడు దేవునితో నడిచినవాడు. దేవునికి స్తోత్రం. దేవునితో నడిచినవాడు, దేవుని కూడా ఉన్నవాడు అన్నాడు. అయితే హనోకుకి నోవాహుకు తేడా అంటే మనం తర్వాత దీనికి వచ్చాం. హనోకు గురించి చెప్పేసాం, హనోకు ఎలా నడుచుకున్నాడో చెప్పేసాం, దేవునితో నడ్డం అంటే ఏంటో చెప్పేసుకున్నాం, ఈ లోకంలో యేసుప్రభు అతని వెనకాల నడ్డం గురించి ఏం చెప్పాడో చెప్పేసుకున్నాం కదా. మూడు చెప్పేసుకున్నాం. ఆఖరి పర్సన్ అంటే ఆ లోకంలో మనం ఈరోజు చెప్పుకునే ఆఖరి పర్సన్ ఎవరంటే నోవాహు. నోవాహు 500 ఏండ్లు బ్రతికి షేమును, హామును, యాపేతును కనెను అని ఉంది. రైట్, బాగా ఉంది. ఇప్పుడు జలప్రలయం గురించి చెప్పాలి. దేవుడు జలప్రలయం గురించి చెప్పాలి. వచ్చాడు నోవాహుతో, నోవాహు భూమి నా ముందు పాడైపోయింది, నువ్వు ఓడగట్టుకో, దీన్ని నాశనం చేస్తాను అన్నాడు. ఓకే ప్రభువా అన్నాడు. ఓకే ప్రభు అంటాం సులువే, కానీ నోవాహుకు సులువు కాదు. ఎందుకు నోవాహుకు సులువు కాదంటే, మనం నోవాహు వంశావళి చదువుకుంటూ వెళితే 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం చదువుకుంటూ వెళితే జలప్రలయం అయిన 2 సంవత్సరాలకి షేము 100 ఏండ్ల గలవాడై బిడ్డను కనెను అని ఉంటుంది. జలప్రలయం అయిపోయిన 2 సంవత్సరాలకి, అప్పటికి షేము వయసు ఎంత అంట? 100. అంటే జలప్రలయం టైంకి షేము వయసు ఎంత? 98. లెక్కలు వచ్చా? 98. వాడ కట్టడం ఎప్పుడు స్టార్ట్ చేశాడు? ఎన్ని సంవత్సరాలు కట్టాడు వాడ? 100 సంవత్సరాలు కట్టాడు. అంటే వాడ కట్టేటప్పటికి షేము వయసు ఎంత? మీరు 10th పాస్ అయ్యారా? అందరూ కరోనాలోనే పాస్ అయ్యారా? అరే, జలప్రలయానికి 98 సంవత్సరాలు, అంతకు 100 సంవత్సరాల ముందు వాడ కడుతున్నాడు. ఈ 98 సంవత్సరాల వాడికి 100 సంవత్సరాల క్రితం వయసు ఎంత ఉంటుందంటే పుట్టలేదు రా, అప్పటికే పుట్టలేదు. అంటే నోవాహుకి 498 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు నోవాహు దగ్గరికి వచ్చి, నోవాహు వాడ కట్టాలి అన్నాడు. ప్రభువా, నీతిమంతుణ్ణి, యథార్థంగా బతుకుతున్నాను, 500 సంవత్సరాల వయసు వచ్చింది, పిల్లల్ని ఇవ్వలేదు, నువ్వు నన్ను వాడగట్టమని అడుగుతావా అనాలి. పిల్లలు లేరు. అబ్రహాముకి 100 సంవత్సరాలు పుట్టారు, నోవాహుకి 500 సంవత్సరాలు పుట్టారు. పిల్లలు లేరు నోవాహుకి. అప్పటికి ఏజ్ తగ్గుతుంది, తక్కువ వయసులో కంటున్నారు. హనోకు 60 సంవత్సరాల వయసులో కన్నాడు కదా. అందరూ పిల్లలు కంటున్నారు. తన చుట్టూరు సొసైటీ పాడైపోతుంది. దేవుణ్ణి నమ్ముకుని నీతిగా ఉన్న నోవాహుకి పిల్లలు లేరు, యథార్థంగా ఉన్న నోవాహుకి పిల్లలు లేరు. కానీ ఇష్టం వచ్చినట్టు బతుకుతున్న వాళ్ళు పిల్లల్ని కంటున్నారు. లోకం తన ఎదుట చెడిపోయింది. అంటే నోవాహు టైంకి హనోకు టైంకి తేడా ఏంటంటే, హనోకు టైంకి వీళ్ళ జాతి పాడవలా, షేతు జాతి ఎవరైతే ఉందో వాళ్ళు పాడవలా, కయీను సంబంధించిన వాళ్ళు పాడైపోయారు. కానీ నోవాహు టైంకి ఏమైందో తెలుసా? వీళ్ళ జాతి ప్రజలు కూడా పాడైపోయారు. అయినా పిల్లలు పుట్టకపోయినా, చుట్టూరు జాతి పాడైపోయినా, తన వయసు అయిపోతున్న దేవునితో నడిచిన వాడు నోవాహు. దేవునికి స్తోత్రం. వాడగట్టాడంటే సామాన్యమైన విశ్వాసం అనుకున్నావా? దేవుడు పిల్లల్ని ఇవ్వకపోయినా సరే దేవుడి కోసం 498 సంవత్సరాలు ఎదురు చూసిన వాడు నోవాహు. దేవునికి స్తోత్రం. సరే ప్రభా కడతాను. కట్టేటప్పుడు ఏమన్నాడు చూడే, కట్టేటప్పుడు 6వ అధ్యాయం 14వ వచనం, చితిసారక మానుతో నీ కొరకు వాడను చేసుకో. ఓకే, ఎవరి కోసం చేసుకోవాలట? వాడ నీ కోసం. ఏ పిల్లలు లేరు, కోడలు లేరు, ఎవరు లేరు, వాడ ఎవరి కోసం కట్టుకోమన్నాడు? నీ కోసం కట్టుకో. ఓకే ప్రభా, కట్టేసుకుంటాను అంతా చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు చూడే 18వ వచనం, అయితే కట్టు నువ్వు, అయితే నీతో నా నిబంధన స్థిరపరుచును. ఓ మాట ఎత్తున్నాడు, ఏంటంటే నీవును నీతో కూడా నీ కుమారులు, అంటే వాడ కట్టేటప్పటికి పిల్లలు బిడేస్తారు, నీ భార్య అలా ఆవిడ చచ్చిపోదు, ఇంకా నీ కోడలు పిల్లలకే పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి, కోడళ్ళు ఆ వాడలో ప్రవేశించరు. హల్లెలూయా. కడ్డం ఎవరు స్టార్ట్ చేస్తారట?
నోవహు లోపలికి ఎవరు వెళ్తారట? పిల్లలు కోడళ్ళు వెళ్తారు. ఏం ఆలోచించదు, మొదలెట్టేసాడు, పిల్లలు కోడళ్ళు వెళ్ళలేదు. దేవుని స్తోత్రం. ఫెయిత్, ఎలాంటి విశ్వాసం కలిగినోడు, ఎలాంటి ఎదురుచూపులు కలిగినోడు, ఎలాంటి ఉద్దేశాలు కలిగినాడు, అద్భుతం. మీకు ఈసారి ఇంకొక విషయం చెప్తాను. సరే, ఒకడు స్టార్ట్ చేశాడు, వాళ్ళ ఆవిడ వంట చేస్తుంది, ఈయన స్టార్ట్ చేశాడు. పిల్లలు పుట్టారు, పిల్లలు ఎదిగారు, పిల్లలు సపోర్ట్ చేశారు, పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి, అంతా బాగానే ఉంది. పిల్లలకి ఇంకా పిల్లలు పుట్టలేదు, 8 మంది ఉన్నారు. వాళ్ళకి వెళ్ళారు, జలప్రలయం వచ్చింది, బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత బాబేలు గోపురం సందర్భం తెలుసు కదా. బాబేలు గోపురం సందర్భంలో ఏమైంది? భాష తారుమారైంది. ఒకే భాష ఉండేది, ఆ భాష ఏమైంది? తారుమారైపోయింది. ఆ ఒకే భాష ఏదై ఉండొచ్చు అంటే, బైబిల్లో దేవుడు పేర్లు పెట్టేవాడు. దేవుణ్ణి వాళ్ళు ఎలోహిం అనేవారు. ఎలోహిం అనేవారు. ఎలోహిం ఏ భాషా పదం అని కొట్టు, హిబ్రూ అని వస్తుంది. అంటే మొట్టమొదట దేవుడితో మాట్లాడేవాళ్ళు, దేవుడు మనుషులతో మాట్లాడేవారు ఏంటంటే హీబ్రూ యొక్క ఓల్డ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు మన పూర్వులు మాట్లాడేది తెలుగే, కానీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది మనకు అర్థమవుతుంది. మన పూర్వులు దానికి గ్రాంధికం అంటారు. తెలుగులోనే గ్రాంధికం, ఓల్డ్ తెలుగు. సో వీళ్ళు హీబ్రూయే, ఓల్డ్ హీబ్రూ మాట్లాడేవారు. దాన్ని అరమిక్ అనమంటే ఇంకోటి ఏదో లాంగ్వేజ్ అన్నామంటే అది ఓల్డ్ హీబ్రూ మాట్లాడేవారు. ఓకే, ఇప్పుడు హీబ్రూ అనుకుందాం. బాబేలు గోపురం దగ్గర ఈ హీబ్రూ మాట్లాడే వాళ్ళు అందరూ ఉన్నారు. దేవుడు భాషను తారుమారు చేశాడు. అంటే హీబ్రూలోంచి ఏం చేశాడో తెలుసా? అది మార్చి అనేక భాషలు పుట్టేసినాయి. వెరీ గుడ్. అయితే హీబ్రూ ఉండకూడదు కదా, అదే హీబ్రూ ఉండకూడదు కదా, దాని నుంచి అనేక భాషలు వస్తున్నాయి. కానీ హీబ్రూ ఉంది. హీబ్రూ ఎందుకు ఉంది? హీబ్రూ ఎందుకు ఉందంటే, బాబేలు గోపురం సందర్భం జరిగేటప్పటికి నోవాహు, షేము, హాము వీళ్ళందరూ బతికే ఉన్నారు. నోవా కానీ షేము కానీ దేవుని ఎడల భయభక్తులు కలిగి జలప్రలయం కల్లారా చూసినట్టు ఎవరు అక్కడికి వెళ్ళలేదు. వారు ఎవరు వెళ్ళారంటే, ఈ హాము సంతానంలో బలవంతులు రాజ్యాలు ఆక్రమించుకోవడానికి వెళ్ళాలనుకున్నారు. ఈ బ్యాచ్ వెళ్ళింది తప్ప దేవుని భక్తులు ఉన్నారే వాళ్ళు వెళ్ళలేదు. అందుకే మూల భాష ఉందే, ఆ మూల భాష వాళ్ళ దగ్గరే ఉంది. పాడవల వాళ్ళు ఏ భాష మాట్లాడేవారో ఆ భాషే వాళ్ళ దగ్గర ఉండిపోయింది. మీకు ఇంకో విషయం చెప్పనా? అబ్రహాము పుట్టిన తర్వాత అబ్రహాముకి 35వ సంవత్సరం వచ్చినప్పుడు నోవా చచ్చిపోయాడు. అంటే అబ్రహాము నోవాను చూశాడు. అబ్రహాం మాట్లాడేది కదా, అబ్రహాం ఎబ్రీడు. అంటే వీళ్ళందరూ ఒకే చోట ఉండిపోయారు. వీళ్ళు షేము ఉన్నాడా? షేము అబ్రహాం చచ్చిపోయేటప్పుడు కొన్నాడు, ఇస్సాకు పుట్టేటప్పుడు కొన్నాడు. యాకోబుకి 50 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు షేము చచ్చిపోయాడు. ఎవరి షేము? విట్నెస్. దేనికి విట్నెస్? జలప్రలయానికి విట్నెస్. అతను ఉన్నాడు. ఇంకా నేను దీన్ని ఎందుకు ఆ కోణంలో ఎందుకు చూశానంటే, అసలు ఈ ఇయర్స్ అంతా చూద్దామని రాత్రి కూర్చుని రాసుకుంటున్నాను. ఇది ఇయర్ ఎందుకో థాట్ వచ్చింది. రాసుకుంటుంటే చదువుతుంటే ఒక హిస్టరీలో ఒకటి దొరికింది. ఏంటంటే, యూదులు మెల్కీసెదెకు షేమే అని నమ్ముతారంట కొంతమంది యూదులు. షేమే వచ్చాడు అబ్రహాం దగ్గరికి మాట్లాడడానికని. షేమ్ ఎందుకు వస్తాడు అని చూస్తే, షేముకి అంటే చరిత్ర ప్రకారం షేముకి ఈ కుటుంబానికి, ఏ కుటుంబం అబ్రహాము ఆ కుటుంబానికి కనెక్షన్స్ ఉన్నాయి. ఎందుకు కనెక్షన్స్ ఉన్నాయి? ఒకే లాంగ్వేజ్. వీళ్ళందరూ చెప్పింది అర్థమైంది. వీళ్ళందరూ ఒకే లాంగ్వేజ్. మిగతా వాళ్ళు చెదిరిపోయారు, వీళ్ళందరూ ఒక చోటే ఉన్నారు, ఒక ప్రాంతంలో. కాబట్టి షేము అబ్రహాముకు తెలుసు. షేము అబ్రహాముతో మాట్లాడాడు, నోవా అబ్రహాంతో మాట్లాడారు. అందుకనే అబ్రహాంతో దేవుడు మాట్లాడగానే ఆ దేవుడు ఎవరో అడగలేదు. ఆ దేవుడు ఎవరో అబ్రహాముకు తెలుసు. దేవునికి స్తోత్రం. యెహోవా పిలిచాను, నువ్వెవరని అడిగాడా? మోషే అడిగాడు. ఎందుకు అడిగాడు? ఆ తాత ముత్తాతలందరూ ఎక్కడ ఉన్నారు నాకు తెలియదు. కానీ అబ్రహాం నువ్వు ఎవరని అడగలేదు. పిలవగానే ఎందుకు పడే తెలుసా? ఆయన ఎవరో అబ్రహాముకి తెలుసు. హల్లెలూయా. అబ్రహాముకి ఎలా తెలుసు అంటే, వీళ్ళందరూ ఉన్నారు, ఎవరు చచ్చిపోలేదు. షేమున్నాడు, హాము యాపేత్రులు ఉండుంటారు. షేమ్ అయితే కన్ఫర్మ్గా ఉన్నాడు. నేను చూసిన ఇయర్స్ ప్రకారం యాకోబు పుట్టేదాకా ఉన్నాడు. యాకోబుకి 50 సంవత్సరాల వయసు వచ్చేదాకా ఉన్నాడు. వీళ్ళందరూ ఏం చేశారంటే, మొదటిది మూలాలు కాపాడుకున్నారు. ఏది మూల భాషో కాపాడుకున్నారు. హనోకు ప్రవచనం ఎవరు కాపాడారు? దాన్ని హనోకు ప్రవచించాడు. దేవుడితో మాట్లాడుతూ అన్నాడు, ప్రభు 1000 పరిశుద్ధులతో వస్తాడు అతి త్వరలో. అతడు భక్తిహీనుల్ని శిక్షించడానికి, వారి భక్తిహీన క్రియలన్నింటినీ బయలుపరచడానికి ఆయన వస్తాడని హనోకు ప్రవచించాడు. అది ఎక్కడ ఉంది? యోధా పత్రికలో ఉంది.
యోధాకి ఎలా తెలిసింది ఆ విషయం? మూలాలు కాపాడుకున్నారు. మూలాలు కాపాడుకుని దాన్ని షేమ్కి చెప్తే షేమ్ వీళ్ళందరికీ చెప్తే అది ఇజ్రాయెల్స్కి ట్రాన్స్ఫర్ అయితే అది ఇజ్రాయెల్స్కి వెళ్ళి హనోకి ఇలాగ ప్రవచించాడు, ట్రాన్స్ఫర్ అయింది. మూలాలు కాపాడుకున్నారు వాళ్ళు. మూలాలు కాపాడుకోవడమే కాదు, వాళ్ళు ఏం చేశారో తెలుసా? యెహోవా ఇలాంటి గొప్ప కార్యాలు చేశారని ఆ తరం వాళ్ళకి చెప్పారు. కాబట్టి దేవుడు పిలవగానే ఆస్తిపాస్తులు ఏమన్నా ఉంటే వదిలేసి పట్టుకెళ్ళగాలని ఉంటే పట్టుకెళ్ళి బయలుదేరి వెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా? వీరి సాక్ష్యాలు. దేవునికి స్తోత్రం. వీరి సాక్ష్యాలు ఇవి. వారు ఉన్నారు, ఇంకా జలప్రలయానికి విట్నెస్లు ఉన్నారు. వాళ్ళు అడుగుంటాడు, ఏం జరిగింది, ఇలా జరిగిందని వాళ్ళు చెప్పుంటారు. వాళ్ళందరూ ఒక భాష కలిగిన వాళ్ళు, ఒక ప్రాంతంలో ఉన్నవాళ్ళు, అండ్ ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్న వాళ్ళు. అందులో డీవియేషన్స్ వచ్చి ఉండొచ్చు. విగ్రహాలు పూజిస్తున్న వాళ్ళు అబ్రాహం సంతానంలో, అబ్రాహం వంశంలో వచ్చేసారు. అబ్రాహం వాళ్ళ ఫ్యామిలీ విగ్రహాలకు సంబంధించిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు. కానీ వాళ్ళకి యెహోవా మాత్రం తెలుసు. యెహోవా తెలుసు. అందుకే నువ్వెవరు అని అబ్రహాం అతన్నే అడగలేదు. దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాం? మనమే నేర్చుకోవాలి. మన ప్రభు ఏం చెప్తున్నాడు? ప్రభు కూడా ఒక బ్యాచ్ని తయారు చేశాడు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? యేసుక్రీస్తుకు సాక్షులై ఈ ప్రపంచం అంతా తిరిగారు. దేవునికి స్తోత్రం. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీ జీవితాల్లో దేవుడు ఏం చేస్తున్నాడో, మీకు వచ్చిన విజన్స్ కావచ్చు, మిమ్మల్ని దేవుడు తాకిన విషయాలు కావచ్చు, మీ జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతాలు కావచ్చు, వాటిని కుదిరినప్పుడల్లా మీ పిల్లలకి చెప్పండి. ఎందుకంటే కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమొస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ ఏమైంది? తెలివి తక్కువ. ఒకసారి సుధాకర్ మొండితో గారని ఒక ఆయన ఉంటాడు. ఆయన బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్. ఒక క్వశ్చన్ అవర్లో ఆయన ఒక ప్రశ్న అడిగారు. ఏమనంటే, దేవుడు మాట్లాడతాడా ఈ రోజుల్లో కూడా అని అడిగారు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రొఫెసర్ ఏమనంటే, దేవుడు మాట్లాడతాడు చదువు రాని వాళ్ళతో అన్నాడు. చదువు వచ్చిన వాళ్ళతో మాట్లాడడానికి బైబిల్ ఉంది. చదువు రానోడికి చదవడం రాదు కాబట్టి దేవుడు అతనితో దర్శనాలు ఇచ్చి మాట్లాడతాడు అన్నాడు. పౌలుకి చదువు లేదా? దర్శనం ఎందుకు వచ్చింది? పేతురుకి చదువు లేదా? దర్శనం ఎందుకు వచ్చింది? అసలు చదువుకోలేని వాళ్ళు ఉంటారు యూదుల్లో? ఉండరు. అందరూ ఎడ్యుకేటర్. 100% ఎడ్యుకేషన్ ఉంది వాళ్ళకి. అప్పుడే 100% ఎడ్యుకేటర్స్ వాళ్ళు. ఇదేంటి? దేవుడు చదువు రాని వాళ్ళతో దేవుడు దర్శనం వచ్చి మాట్లాడతాడా? అరే, నేను 10th క్లాస్ మండలం సెకండ్, నాకు దర్శనం ఎందుకు వచ్చింది? కర్మ. అంటే అర్థం అవ్వలేదు వాళ్ళకి. ఇప్పుడు రేపు ఆ ప్రసంగం నీ కొడుకు అంటాడు. ఆడేమనుకుంటాడంటే, అమ్మకే దర్శనం వచ్చింది, అమ్మకి చదువుకోలేదు కదా అనుకుంటాడు. అప్పుడు నువ్వేం చేయాలి? మీ పాస్టర్ గారు వచ్చిన దర్శనం కూడా చెప్పు. ఆయన చదువుకున్నాడు, ఆయన ఎందుకు వచ్చింది? అయితే ఈ సుధాకర్ గారు చెప్పింది తప్పు అనమాట. ఈలోపు నీ విజన్స్, నువ్వు చేసిన కార్యాలు చెప్తే గబుక్కుని ఎడ్వర్డ్ విజన్స్ మన ప్రసంగం లాంటి తినేశారనుకోండి. ఇదేంటి ఈయన ఎలా తప్పు చెప్తున్నాడు? ఆయన తప్పు చెప్తున్నాడని ఎలా తెలుస్తుందో తెలుసా? నీ సాక్ష్యం వలన. దేవుని స్తోత్రం. మీ సాక్ష్యం కావాలి. మీ జీవితాల్లో దేవుడు ఏం చేశాడో, ఎలా బలపరిచాడో, ఎలా ఓదార్చాడో, ఎలా గద్దించాడో, ఎలా కొట్టాడో, ఎలా హెచ్చించాడో, ఎలాంటి విధాలైన స్వరంతో దేవుడు నీతో మాట్లాడాడో నీ పిల్లలకు తెలియాలి. ఎందుకంటే వీళ్ళందరికీ ఇలాంటి ఒక దారుణమైన సమాజం బయట క్రియేట్ అయిపోయింది. సాక్ష్యాలు అసలు నిజం కాదు, దేవుడు అనేవాడు ఆయన యొక్క ఉనికి నిజం కాదు అనే పరిస్థితి వచ్చేసింది బయట. ఆ ఉనికిని ఎవరు చాటగలరు అంటే మన సాక్ష్యాలు మాత్రమే. దేవునికి స్తోత్రం. సాక్ష్యాలు చేయగలరు. రెండో పని ఏం చేయాలో తెలుసా? దాని నుంచి మూలాలను కాపాడండి. మూలాలంటే దేవుని మందిరం, చర్చిలో ఉండాలి. మనం కాసేపు దేవుని సన్నిధిలో గడపాలి. ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? ఇదిగోండి, టీవీలో లైవ్ ఇస్తున్నాం. ఏంటి అది? వర్షిప్ టీవీలో లైవ్. వర్షిప్ టీవీలో లైవ్. ఓకే, అంటే చర్చికి అవసరం లేదు, చర్చే ఇంట్లోకి వచ్చింది. మీకు ఇబ్బంది ఉందా? చెయ్యి దీని మీద పెట్టండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? QR కోడ్ దాన్ని ఫోన్ పెట్టండి. అన్నీ ఇంట్లోనే. చర్చికి వచ్చి ఒక టైం స్పెండ్ చేసి ప్రయాణం చేసుకొచ్చి చర్చికి వచ్చి ఇక్కడ కూర్చుని వాక్యం విని ప్రభు ఆరాధన చేసుకుని ఇంటికి వెళ్ళేవాడికి ఇంట్లో కూర్చుని గూగుల్ మీట్లోనో లేదంటే లైవ్లోనో కూర్చుని ఉన్నవాడికి ఎంత ఉంటుందా అండి? 10% ఉంటుంది. దాంట్లో ఏం నిలబడతారు? ఎవరైనా నాతో మాట్లాడేటప్పుడు మేము మీ గూగుల్ మీట్లో కలుస్తామండి సండే మధ్యాహ్నం, పొద్దున్న ఎక్కడికి వెళ్తారని అడుగుతారు. ఇంకా ఏ చర్చికి వెళ్ళలేదంటే చర్చికి వెళ్ళండి. అక్కడ ఆరాధన తక్కువ ఉందా? గూగుల్ మీట్లో మాతో ఆరాధన చేసుకోండి. పోనీ ఆరాధన బాగుందా? వాక్యం తక్కువ ఉందా? నేను చెప్తున్నాను కదండి, అదేనండి. చర్చికి మాత్రం వెళ్ళండి. ఎందుకంటే అది సహవాసం. ఈ గూగుల్ మీట్లు మీటే కానీ ఎవడెవడ కలిసాడు అక్కడ?
మీట్ అంతే, కానీ నిజమైన మీట్ కాదు. మీట్ ఇది దేవుని స్తోత్రం. మీట్ అంటే కలుసుకోవడం. అందరూ ఎక్కడ కలుసుకున్నాం? అందరూ కలుసుకోలేదు అక్కడ. నేను చెప్తున్నది వాళ్ళు విన్నారంతే. వీళ్ళందరూ ఎక్కడో ఒక ఒక ఫోన్లో ఆ నెంబర్లన్నీ, ఆ మెయిల్ ఐడీలన్నీ వచ్చినాయి. మనుషులు కలుసుకోలేదు. సహవాసం కలుసుకోవాలి. పోయినాయి, మూలాలు పోయినప్పుడు ఇంకా రేపు అన్నదంతా ఏమంటుంది? ప్రతి ఆదివారం చర్చికి వెళ్తేనేనా? వెళ్ళకపోతే ఇంకా దేవుడు వదిలేస్తాడా? వెళ్ళకపోతే నరకానికి పంపించేస్తాడా? అది మూలాలు పోయినాయి. ఏమంటాడు దావీదు? నీ మందిరంలో ఒక దినం కనుపుట 1000 దినాల కంటే శ్రేష్టం ప్రభా. తెలియక చేసాడండి. తెలీదు, నాలెడ్జ్ లేదు వాళ్ళకి. మూలాలు పోయినాయి, మూలాలు లేవు. ఆ రికార్డింగ్ డాన్సులు తెచ్చి చర్చలు వేస్తాడు. మూలం ఏది? క్రిస్టియానిటీ అంటే ఏంటి? చాలా కోటేశ్వరులు, డబ్బున్న వాళ్ళు దేవుణ్ణి నమ్ముకుని చాలా దీనులు అయిపోయారు. కానీ ఇప్పుడేంటి తెలుసా? మామూలుగా ఏముండదు, సూట్ మాత్రం గ్యారంటీగా ఉంటుంది. దీనులు కోటీశ్వరులు అయిపోయారు. మూలం ఏది? యేసుప్రభు అన్నాడు శిష్యులతో, అందరూ వచ్చేస్తున్నారు ఆయన వెనక్కి తిరిగి అన్నాడు, నా నిమిత్తం సమస్తము కోల్పోవడానికి ఎవడైతే సిద్ధంగా ఉంటాడో అతడే నా శిష్యుడు. అందులో చాలామంది ఆగిపోయారట. అలా ఆగిపోయింటే బాగుంది. వీళ్ళు అందరూ ఆగిపోలేదు. వెళ్ళాం అలా, ప్రభా మేము నీ వెనకాల వచ్చేస్తాం, మా పని మేము చూసుకుంటాం అన్నట్టు ఉంది పరిస్థితి. వస్తున్నారు, ప్రభు వెనకాల ఉన్నారు, కూర్చుకుంటున్నారు. మూలం ఏది? ఈలోపు ఒకడు ఆన్లైన్లో వచ్చాడు, మందు కొంచెం తాగండి, మత్తెక్కిదాకా తాగకూడదు, బైబిల్ ఎక్కడ అసలు మద్యం తాగడానికి వ్యతిరేకంగా లేదంటారు. మూలం కదండి, మూలం. మాలేసుకున్నవాడు తెలుసు, అరే నేను నిష్టలో ఉన్నాను, మనం మందు తాగకూడదు. మూలం బైబిల్ అందే, ముట్టొద్దని అందే. రాజులకి మద్యం కెట్టదు అని చెప్పేశాడు, దాని జోలికి పావద్దు అని చెప్పేశాడు. మద్యంతో మత్తులో ఉండకూడని దాన్ని తీసుకుని మత్తెక్కేదాకా మద్యం తాగకూడదు, కానీ కొంచెం తాగొచ్చని తీస్తాడండి ఎవడైనా వచ్చిన దాంట్లోంచి అర్థం. మూలాలు లేవు. ఆ వీడియోకి 80,000 లైక్స్ ఉన్నాయి. వ్యూస్ ఎన్ని ఉంటాయి చూడు ఇన్స్టాగ్రామ్లో, 8,000 లైక్స్ ఉన్నాయి. ఈ 8,000 మంది ఎవరంటే బారుపట్టి క్రిస్టియన్స్ వాళ్ళు, బారుపట్టి వాళ్ళు అందరూ. లేకపోతే దానికి ఎవరు లైక్ చేస్తాడు? మూలం ఏది? మూలం పోయింది. ఆటలు, పాటలు, సరదాలు, షికార్లు. దయచేసి మూలాలు కాపాడండి. ఒక సెలబ్రేషన్ వచ్చిందంటే ఆరాధించాలి. ఓ మంచి జరిగింది, ఆరాధించాలి. మన వాక్య ప్రకారం జీవించాలి. అన్ని ఆచారాలు మనం దాని దగ్గరికి వెళ్ళకూడదు. మూలాలు ఇవి. ఈలోపు వీళ్ళందరూ వచ్చి ఏం కాదు, పసుపు తప్పు కాదు, మన పూర్వులు ఎంతో జ్ఞానంతో, కిరణపాలు, మన పూర్వులు ఎంతో జ్ఞానంతో పసుపు అనేదాన్ని తీసుకొచ్చారు అంటాడు. ఎందుకు తీసుకొచ్చాడు? ఎవరికి తీసుకొచ్చారు? దేనికి రాయమని తీసుకొచ్చారు? గడపకు రాసుకోవడం ఏంటి? గడపకు పసుపు రంగు వేసేసుకుంటున్నారు. వాళ్ళే మారిపోయారు. వీళ్ళు మారిపోయి పసుపు రాసుకున్నారండి. ఇప్పుడు ఎవరన్నా గడపకే పసుపు రంగు వేసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఏమంటారు? కలర్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? యాంటీబయాటిక్ దగ్గరికి వెళ్ళాడు మనోడు. చూడు, యాంటీబయాటిక్ దగ్గర గడపలకు రాయడం తప్పు కాదు అంటాడు. ఎలాంటి వాడు ఉండాలిరా క్రిస్టియానిటీకి అంటాడు. ఇంకొకటి వచ్చి అంటాడు, అసలు సువార్త చేయకూడదు, పాకిస్తాన్ వెళ్ళి చేయమనంటే సువార్త అన్నాడంట. ఎవరో విజయప్రసాద్ రెడ్డి. పాకిస్తాన్లో సువార్త జరగట్లేదా? పాకిస్తాన్లో చర్చికి లేవు. నువ్వు ఎక్కడున్నారో బాబు నువ్వు? పాకిస్తాన్లో సువార్త జరుగుతుంది, చర్చిలు కడతారు, తన్నులు తింటున్నారు, దేవునికి స్తోత్రం. నువ్వు ఊరు మీద ఉన్న వాళ్ళందరినీ లాక్కునేవాడికి సువార్త ఏమంటుంది అలవాటు? మూలం. దేవుణ్ణి నమ్ముకోమని నలుగురికి చెప్పాలనేది మూలం రా, మూలం. మూలాలు కాపాడుకోండి. ఓ పాస్టర్ విగ్రహాలని పాడేసాడు, ఆ వీడియో వైరల్ అయిపోయింది. అసలు విగ్రహాలను అసహించుకోవడం ఏంటి? యెహోవా విగ్రహమును అసహించుకున్నాను ఉంది బైబిల్లో, అసహించుకున్నాను బైబిల్లో. అది వీడియో తీసి బయటికి వెళ్ళడం తప్పు. ఈయన వీడియో తీయించుకుని బయటికి వెళ్ళడం తప్పు. ఏం చేయాలి? పోనీ నేను యేసుప్రభుని నమ్ముకున్నానండి, విగ్రహాలు ఉన్నాయి, ఏం చేద్దాం? విజయప్రసాద్ రెడ్డి ఇంటికి పంపేయండి అందరు పార్సిల్ చేసి. ఎందుకంటే ఆయన అసహించుకోడు కదా. మనమేం మన ఇంట్లో పెట్టుకోలేకపోతున్నాం. రాద్దాం సారు, మన క్రిస్టియానిటీ అంతలోకి విగ్రహాలను అసహించుకొని ఒకే ఒక్క వ్యక్తి మేము ఇంట్లో పెట్టుకోలేకపోతున్నాం, దయచేసి మీ బెడ్రూమ్లోనో హాల్లోనో ఎక్కడో చోట వీటిని తగిలించండి అని చెప్పి అతను పంపేయాలి అందరూ. ఇదిరా నువ్వు నేర్చుకున్నదే, ఇదా నువ్వు నేర్చుకున్నది, ఎంత కలిపి సాధించింది? మూలం రా, మూలం అది, మన మూలం అది. ఇది దేవుడు కాదు, ఇది దేవుడు చేసింది కాదు. దేవతా స్తంభాలు పడగొట్టండి అని చెప్పినాడు ఎవరు? దేవుడు కదా. వీళ్ళకి నచ్చక పడగొట్టారా? కాదు.
అది మూలం, అది మనకు సంబంధించింది కాదు. ఇప్పుడేమన్నాడంటే దాని జోలికి వెళ్ళకండి అన్నాడు. అప్పుడు పడగొట్టమన్నాడు, అది వాళ్ళ ప్రాంతం కాబట్టి. ఇప్పుడు మనం అంత ప్రపంచంలో ఉన్నాం కాబట్టి దాని జోలికి వెళ్ళకండి, దానికి దూరంగా పారిపోండి అంటాడు. ఎందుకు పారిపోవాలి? ఇష్టమైన దాని దగ్గర దూరం పారిపోతాడన్నా, అది మనది కాదు, మనకి ఇష్టమైంది కాదు కాబట్టి. దాన్ని దెయ్యం అన్నాడు. విగ్రహాలు అర్పించేవాడు దేవుడికి కాదు, దెయ్యాలు అర్పిస్తున్నారని అంత మూలం కదండి. దానికి ఏమన్నా చదవాలా ఎవరైనా? దానికి ఏమన్నా బైబిల్ కాలేజీకి వెళ్ళాలా? మూలం కాపాడుకున్నారండి నోవా కుటుంబం. మూలం కాపాడుకున్నారు వాళ్ళు. మన వాళ్ళు మూలాలు వదిలేసుకుని అంతస్తులు కట్టుకున్నారు. పునాది లేదు, స్తంభాలు లేవు, ఏమి నీ అంతస్తులు? ఇసుక మీద కట్టుకున్న బంగళాలు ఇవన్నీ. మూలాలు కాపాడుకుందాం. దేవుడు మనకి ఏం చెప్పాడో దాని ప్రకారం సాగిపోదుముగాక. హల్లెలూయా. ఇది ఆ లోకం ప్రజలు, భక్తులు ఏం చేశారు? వాళ్ళు మనకేం నేర్పారు? దీన్ని ఎలాగ అప్గ్రేడ్ చేశాడు ప్రభు? ప్రతి విషయం అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చాడు ఆ లోకం. ఎందుకంటే ధర్మశాస్త్ర కాలం కాదు, అది ధర్మశాస్త్రం రాకముందు కాలమే. ఆ లోకాన్ని అప్గ్రేడ్ చేశాడు. ఆ లోక ప్రజల భక్తుల్ని చేసిన విధానాలను అప్గ్రేడ్ చేసి మనం దాంట్లో కొనసాగమని చెప్తున్నాడు. ఎవరు కొనసాగి ఎవరు దేవుణ్ణి వెంబడించుకుంటూ వెళ్తారో వాళ్ళు నిత్య జీవంలో ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి శ్రద్ధ కలిగి, క్రమశిక్షణ కలిగి మూలాలు కాపాడుకుందాం. మినిమం థింగ్స్ని కాపాడుకుందాం. ఏది దేవుడు చెప్పాడు, ఏది ప్రారంభించాడు. ప్రభు ప్రసంగాలు వినండి. ప్రభు ప్రసంగాలు వింటే అదే నోవకాలంలో చెప్తున్నట్టు ఉంటుంది. మీరు ఇలా వండుకోండి, ఇలా వండుకోండి, ఇది చేయండి. చాలా సింపుల్గా ఆయన విషయాలు. ఇది చీకటి క్రియలు. ప్రజలు చీకటిని ప్రేమిస్తున్నారు. వెలుగు దగ్గర రండి, పోకిరి చేష్టలు మానండి. ఎంత బాగుంటాయి మాటలు. మూలాలండి ఇవన్నీ, కనీస మూలాలు. ఈ హెయిర్ స్టైల్ ఎందుకు పెట్టుకోకూడదు? ఎక్కడుందో బైబిల్లో అంటాడు. మరి అలా తిరిగే వాళ్ళనే కదరా పోకిరీలు అంటున్నారు బయట. అలా అంటాడు కదా, పోకిరిగాళ్ళలాగా ఉన్నారు. అదే వద్దన్నాడు కదా, పోకిరి చేష్టలు వద్దన్నాడు. చూడండి, మూలం ఏది దేవుడు మనకు చెప్పాడో కనీసం బేసిక్స్ ఉంటారే, ఆ బేసిక్స్ వదిలేసిన పరిస్థితులు ఏర్పడినాయి. కాబట్టి జాగ్రత్త కలిగి మసులు కొందాం. చాలా తక్కువ సమయం ఉంది. మీరు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రభు అంటాడు, అయినను వీరి కాలం 120 సంవత్సరాలు అవుతుంది అంటాడు. చూద్దాం ఒకసారి, అది కూడా చూసేసుకుందాం. 6వ అధ్యాయంలో ప్రారంభంలో ఏమైంది? పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. దేవుని కుమారులు, నరుల కుమారుల కుమార్తెల చక్కని వారిని చూసి, అంటే షేతు సంతానం, కయీను సంతానంలో వారిని 1000 మంది కలిసిపోతున్నారు. ఆళ్ళలో రాజీ పడిపోయిన క్రైస్తవం వచ్చింది, రాజీ పడిపోయిన భక్తి వచ్చింది. అక్కడ వస్తే 3వ వచనం, అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులైన అందరూ ఒకలాగే ప్రవర్తిస్తున్నారు, అయినా వారి దినాలు 120 ఏండ్లు అగునను అన్నాడు. అయినా సరే అంటే వీళ్ళతో ఇంకా నేను వాదించను, వీళ్ళని చంపేస్తాను, అయినా ఇంకో 120 సంవత్సరాలు అవుతాను. అది మన ఏజ్ కోసం చెప్పలేదు. ఇంకొక 120 సంవత్సరాలు ఆగుతాను. ఎందుకు? పెళ్ళిళ్ళు అయినాయి, వీళ్ళకి పిల్లలు పడతారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అవుతారు? వాళ్ళు మంచోళ్ళు అవ్వచ్చు కదా. వాళ్ళు మంచోళ్ళు అయ్యారంటే వాళ్ళని ఉంచవచ్చు కదా భూమి మీద. ఒక 120 years పీరియడ్ వదిలేశాడు. 20 సంవత్సరాలు చూశాడు, పిల్లలు పడుతున్నారు, కట్టే అన్నాడు. వాడ కడుతున్నాడు. ఈ 120 సంవత్సరాల్లో ప్రజలంతా దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళిపోయారంటే, దేవుడు వారిని కొట్టాలనుకున్నప్పుడు కూడా, దేవుడు దాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు కూడా మళ్ళీ ఫైనల్గా కొంత టైం ఇచ్చాడు. నిజంగా ప్రభు రాకడ దినాలే రావాల్సిందనమే. కానీ ఎందుకో మళ్ళీ మనకు కూడా చిన్న గ్యాప్ దొరికింది, చిన్న అవకాశం దొరికింది. ఈ అవకాశంలో అప్పుడున్న ప్రజల్లో ఒక 20 మంది మారిన నోవాతో ఎంతమంది దిగుండేవారు బయటికి? ఒక్కడంటే ఒకడు మారకపోగా అంతకంతకు దేవుడు వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చాడు. ఎంత మంచి దేవుడు అండి. ఇంకో 120 సంవత్సరాలు నాడు కొన్ని రోజులు చూశాడు, పిల్లలు పుట్టేశారు, పిల్లలు చెడిపోతున్నారు. అప్పుడు మళ్ళీ నోవా దగ్గరికి వచ్చి అంటాడు, నోవాహు వాడగట్టు. నాశనం చేయాలనుకున్నది పైన, కానీ నోవాకు చెప్పలేదు. పిల్లలు పుట్టి పిల్లలు కూడా పాడైపోతున్నప్పుడు అప్పుడు నోవా దగ్గరికి వెళ్ళి వాడగట్టు. అయిపోయింది టైము. ఇంకో 100 సంవత్సరాలు వాడగట్టాడు. 120 సంవత్సరాలు గడువు అయిపోయింది, భూమిని ముంచేశాడు. సో దేవుడు త్వరలో రాబోతున్నాడు. చిన్న గ్రేస్ పీరియడ్ ఏదో మనకు మిగిలి ఉంది, చిన్న అవకాశం మిగిలి ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని యేసుక్రీస్తు అడుగు జాడల్లో నడుచుకుని ఆయన వద్దకు చేరిపోదుముగాక.